కలదు. Why are we excited? ఎందుకు ఉత్సాహంతో ఉన్నాము? Because Christ in me is excited. ఎందుకంటే నాలో క్రీస్తు ఉత్సాహంతో ఉన్నాడు. నాకు కారణాలు వద్దు. I don't want the reason. సైతానుకు సైతాన్ కనబడుతుంది, క్రీస్తుకు క్రీస్తు కనబడతాడు. క్రీస్తు పరలోకాన్ని వదిలి కిందికి వచ్చాడు. Christ left heaven and came down. పౌలు మారిపోయిన తర్వాత నాలో క్రీస్తు అని చెప్తున్నాడు. తన సృష్టికి To this new creation. అన్నది ఉండనే ఉండదు. ఫలాలు లేకుండా తండ్రి ముందర నిలబడితే ఎలా నేను ఏం చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నాను. What I want to do that ఏదైతే చేయదనుకుంటున్నాను అది చేస్తున్నాను. శరీరంలో నియమాన్ని చూస్తే అదొకటి, ఆత్మలో నియమం చూస్తే ఇంకొకటి. ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడుదల చేయగలడు అని దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని నేను వెతక ఆత్మ విషయాలు తప్పంటే for the father of the house, మన గృహమిక తండ్రి గారికి గట్టిగా చప్పట్లు of the కొడదాం. house, hallelujah, గృహ కాపరి గారికి hallelujah, hallelujah, Archbishop Dr. సురేష్ సంకటి గారు, Archbishop Dr. గట్టిగా అండి hallelujah, hallelujah, hallelujah. put your hands together for Pastor Jeremiah garu. Pastor Jeremiah గారికి గట్టిగా చప్పట్లు. God is in the midst of us. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. God is in the midst of us. ఎందుకు వచ్చినా మనం దేవుని సన్నిధికి? Why did we come to the presence of God today? పాస్టర్ కోసం వచ్చింటే వ్యర్థము. If we come for the pastors, it is in vain. ఈ రోజు మన యెహోవా దేవుని ముఖాముఖిగా చూడడానికి వచ్చాం. Today we came to see our Lord. హల్లెలూయా, Hallelujah. ఆయన స్వరాన్ని వినడానికి వచ్చాం. ఆనందించే వాళ్ళు, గంతులేసే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు అంటే సైతానికి పడదు. The devil doesn't like the rejoicing ones who dance and Are we excited this morning? Are we excited this morning? Why are we excited? Because Christ in me is excited. నాకు కారణాలు వద్దు. I don't want the reason. నాలో ఉన్నవాడు ఆసక్తితో ఉన్నాడు. The one who is in me is excited. నాలో ఉన్నవాడు ఆనందముతో ఉన్నాడు. The one who is in me is అందుకే నేను ఆనందం. That's why I'm joyful. హల్లెలూయా. Hallelujah. మతం మాత్రం ఎప్పుడు చూసినా ఏం చూస్తది? సాకులు, ఏదో కారణాలు చూస్తుంటది The కదా. devil will always look for the excuses and reasons. జాబులు వస్తే, డబ్బులు వస్తే, పెళ్లిళ్ళు అయితే, పిల్లలు పుడితే అప్పుడే మనకు ఆనందం. If I get job, if I get married, if I get children, then only we... క్రీస్తులో ఉన్న వారికి But those who are in Christ, ఎల్లప్పుడూ ఆనందమే. their joy always. హల్లెలూయా. Hallelujah. ఏమంటున్నాడు పౌలు ఫిలిప్పీ 4:4లో? What Paul is saying in Philippians 4:4. ఆనందించుడి, Rejoice. ఎల్లప్పుడూ ఆనందించుడి. Always rejoice. మరలా చెప్తున్నాను, Again I'm telling you. ఆనందించుడి. Rejoice. మరలా చెప్తున్నాను, Again I'm telling you. అక్కలారా ఆనందించుడి. Sisters, rejoice. మరలా చెప్తున్నా అంటే ఇంటలేరు కాబట్టి పౌలు 10 సార్లు చెప్తున్నాడు. Because you're not listening, Paul is ఆనందించుడి. rejoice. ఎందుకు ఆనందించాలన్నా? Why you have to rejoice? నాలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి, Because Christ is నాలో in me. జీవం ఉంది కాబట్టి, Life is in me. నేను మరణాన్ని జయించి ఉన్నాను కాబట్టి, I overcame death. నా యందు క్రీస్తు ఉన్నాడు కాబట్టి, Christ is in me. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను అన్ని సమస్తము చేయగలను కాబట్టి. ఐ కెన్ అండర్స్టాండ్. కొద్దిగా టఫ్ ఉంది ఈ రోజుల్లో. అర్థమైతుంది. In these days it is little tough. రోజుల్లో కొద్దిగా టఫ్. It is little tough these ఎందుకంటే days. శరీరం భయంకరంగా ఆవరిస్తుంది కాబట్టి. Because flesh is possessing very శరీరము భయంకరంగా పట్టుకుంటుంది కాబట్టి. The flesh is possessing you so much. ఎందుకు తెలుసా సైతాన్ ఇంత శరీరం ఇంత గట్టిగా ఎట్లా చేసేస్తున్నాడు? ఆ శరీరాన్ని ఎందుకు పట్టుకుంటున్నాడు? You know why the devil is possessing your flesh so much? ఎందుకంటే దేవుడు కూడా సైతానికి ఒక సమయం ఇచ్చాడు. Because God also gave a time to the devil. దేవుడు సైతాన్ కూడా ఒక సమయం ఇచ్చాడు. God gave some time to the devil also. మన దేవుడు అట్లాంటోడే. హల్లెలూయా. Like that. యోబును కూడా ముట్టుకోవడానికి దేవుడే అనుమతి ఇచ్చాడు. Even to touch Job, God gave హల్లెలూయా. permission. Hallelujah. ఆఖరి రోజుల్లో ఉన్నాం కాబట్టి. Because we are in the last days. ఆఖరి రోజులు ఎలాంటి రోజులను రాయబడ్డది? 2 తిమోతి 3 అధ్యాయంలో In 2 Timothy what is written? అపాయకరమైన రోజులను రాయబడ్డది. The dreadful days. మత్తయి సువార్త 24 ఏమని రాయబడ్డది? What is written in Matthew 24? అపాయకరమైన రోజులను రాయబడ్డాయి. It is the days are ఎక్కడ dreadful చూసినా days. మోసాలు, Everywhere deception. ఎక్కడ చూసినా యుద్ధాలు, Everywhere wars. ఎక్కడ చూసినా హల్లెలూయా రోగాలు, Everywhere sickness. ఎక్కడ చూసినా మోసాలు. Everywhere betrayal. రాయబడ్డదా లేదా? Is it written? ఆఖరికి ఏమని రాయబడ్డదంటే In the end what is it written? అక్రమము ఎంతగా విస్తరిస్తదంటే The wickedness is increasing so much. ప్రేమ చల్లారిపోవును. The love is going to చిన్న పెద్ద మర్యాదలు లేవు. no honor between హల్లెలూయా ప్రేమలు లేవు. no love. నేను అంటుంది లోక ప్రేమ అంటలేను. I'm not talking about holy love. క్రీస్తు ప్రేమ అంటున్నాను. I'm talking about Christ లోక love. ప్రేమ అసలు ప్రేమనే కాదు. The worldly love is not love at లోక all. ప్రేమ ఏమంటది? What love? Worldly నువ్వు love నాకేమనిస్తే నేనేమనిస్తా. If you give me something I'll give you హల్లెలూయా. something. Hallelujah. ఆఖరికి సంఘాలు కూడా ఎంత చండాలంగా అయిపోయినాయి అంటే Even in the end the churches have become so dirty. దైవజనుడు ప్రార్థన చేస్తే అవి చేస్తే నాకు దీవెనలు వస్తేనే నేను దాంట్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇస్తా. If the pastor prays and I get blessing then I'll. క్రీస్తు ప్రేమకు షరతులు లేవు. There is no. క్రీస్తు ప్రేమకు షరతులు లేవు. There is no condition to Christ's ఇది love. ఆత్మీయమైన ప్రేమ. That is spiritual
spiritual love. కానీ ఆ ప్రేమలు కూడా చల్లారిపోతున్నాయి. Even that love is going cold. ఎందుకు? Why? ఆ ప్రవచనాలు నెరవేర్చబడాలి కాబట్టి, Because that prophecies has to ఆ fulfill. యుద్ధాలు జరగాలి కాబట్టి, Those wars should happen. ఆ మోసకరమైన దైవజనులు అంటారు కదా, ఏమంటారు? అబద్ధ ప్రవక్తలు, Those false prophets. హల్లెలూయా, అబద్ధ బోధకులు Those false వీళ్ళు teachers. రావాలి కాబట్టి, Because they have to ఈ come. రోగాలు ప్రవచనాలు నెరవేర్చబడాలి That కాబట్టి diseases prophecies should be fulfilled. దేవుడు అనుమతిస్తున్నాడు. That's why God is allowing. కానీ But. చెప్పండి, కానీ Say but. అది సంఘాన్ని ముట్ట వీలు లేదు. That cannot touch the church. సంఘంలో అలాంటి కలవరం వచ్చే వీలు లేదు. That kind of shaking should not come. అందుకే దేవుడు శిష్యులతో మాట్లాడుతూ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటాడంటే, That's why God is saying in Matthew 24. ఇవన్నీ నేను మీకు ముందుగానే ఎందుకు చెప్తున్నాను? Why am I telling you all these things in advance? ఇవన్నీ నేను ముందుగానే నీకు ఎందుకు చెప్తున్నాను? Why am I telling in advance? క్రైస్తవులంటే Christians means ఆత్మతో నడిపింపబడుతున్న వాళ్ళు క్రైస్తవులు. they are led by the Spirit. ఆత్మతో నడిపింపబడుతున్న వారికి ఒక్క సూచన ఏంటంటే, The sign for రాబోయే them. విషయాలు ముందుగానే బయలుపరచబడుతుంది వారికి. For to them the coming things are revealed in advance. మళ్ళీ మీకు బయలుపరచబడతలేదంటే మీరు శరీర సంబంధులని అర్థమవుతుంది. If it is not revealed to you, that means you are fleshly people. పరిశుద్ధాత్మతో నడపబడిన వాడు, The one who is led by the Holy Spirit, ఎప్పుడుకు పడడు. he will never be troubled. He will never be troubled. ఆయన ఎన్నడూ కలవరపడడు. ఎన్ని అపాయాలు వచ్చినా, No matter how much harm the అంటే నీ పక్కన 10,000 మంది కూలినా, even if 10,000 falls beside ఏ you, అపాయము నీ యొద్దకు రాదు. no harm will come to you. నీవు భయపడవు. You will not fear. నీవు ధైర్యముతో ముందుకు వెళ్ళాలి. You should go forward ఎర్ర boldly. సముద్రం కనబడితే If you see the Red Sea, శరీర సంబంధి వ్యక్తి భయపడతాడు. fleshly person will fear. కానీ ఆత్మతో నింపబడిన మోషే యుద్ధాలలో 2 పాయలు చేసుకుంటూ But the వెళ్ళిపోతాడు. spiritual Moses will divide the Red ఎరికో Sea into two. గోడలు కనబడినప్పుడు When you see the శరీర Jericho walls, సంబంధమైన వాడు భయపడతాడు. fleshly person will fear. కానీ ఆత్మలో ఉన్న హల్లెలూయా యెహోషువ ముందుకు వెళ్ళిపోతుంటాడు. But Joshua with his spirit will go forward. నువ్వు కలవరపడుతున్నావా? Are you troubled? నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి. You're a fleshly person. శరీర సంబంధి అయిన వ్యక్తి దేవుని సంతోషపరచలేడని వాక్యం A చెప్తున్నది. fleshly person cannot please the Lord. The word is saying. నేనేం చెప్తున్నానంటే, What am I saying? ఈ రోజు బాప్తిజం అయింది. బాప్తిజం అంటే ఏంది? What is baptism? నేను దాని లోతులో వెళ్ళాలనుకోవట్లేదు. I don't want to go deep. కానీ బాప్తిజం ఒక సింపుల్ గా చెప్పాలంటే, But to tell it in a if simple I have way. to put a word to baptism, బాప్తిజానికి ఒక పదాన్ని నేను can I చెప్పాలంటే call the word new? నూతనం అని చెప్పొచ్చా? చెప్పొచ్చా? Can I say? బాప్తిజం అంటే నూతనం అవట అని చెప్పొచ్చా? Can I say baptism means becoming new? వద్దంటారా? కాదంటారా? Is it not? ఇంకొక పదమే నాకు అర్థం కాలేదు. I did not understand any other word. Behold, all things become new అంటుంది వాక్యము. What is saying? వాక్యం అంటుంది చూడు మా అన్ని సమస్తం. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. 2 Corinthians 5:7 కాగా ఆ. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏందంట? వాడు What is he? నూతన సృష్టి. నూతన సృష్టి. సృష్టి. He is a new creation. చెప్పండి. He is a new అతను ఒక నూతన creation. సృష్టి. He is a new creation. అతను నూతన సృష్టి. He is not a new created being. నూతనంగా సృష్టించబడిన వస్తువు కాదు. He is not a new created being. నూతనంగా సృష్టించబడిన వస్తువు కాదు. వస్తువు being వ్యక్తి వ్యక్తి కాదు. కాదు. నూతన సృష్టి అయిన. Is a new creation. Hallelujah. Please understand what I'm saying. నేను చెప్పేది అర్థం చేసుకో. ఒక బాప్తిజం పొందుకున్నవాడు The one who is నిజమైన baptized, బాప్తిజము. the real baptism. ఆయన నూతన వ్యక్తిగా మారడు. He doesn't become a new ఆయన person. నూతన సృష్టిగా మారుతాడు. He becomes a new creation. అంటే ఆయన మారడమే కాదు, That means not just ఆయన he can't change. ప్రపంచము మారుతది. His world will change. ఆయన ఆలోచించే విధానము మారుతది. The way he thinks change. అయ్యో ఇప్పుడు దాకా నాకు నొప్పిగా కనపడిన భార్య ఎందుకు దేవదూతలాగా కనబడుతుంది అంటాడు. Until now the pain to my life, my wife, why is she suddenly became an angel? అరే నన్ను కలవరపరిచే ఈ బాధలని ఇదేంటి నన్ను ఏం అనట్లేవు అంటాడు. Why these problems which trouble me now doesn't matter to me at all? ఇది Why? తెలియకుండానే మనం కొట్టుకొస్తున్నామండి క్రైస్తవ సమాజంలో. Without knowing this, we are fighting and గర్వం fighting. వచ్చేస్తుంది మనకు. We are becoming proudish. ఎక్కడైతే నీ ఆలోచించే విధానం మారాలో Where your way of thinking should ఈ change. రోజు గర్వం వస్తున్నది. Today you are becoming proudish. అర్థమవుతుంది నేను చెప్తున్న మాట. Are you understanding my నేను words? బాప్తిజం పొందుకున్నవాడిని. నేను క్రైస్తవ బ్రాహ్మణ్ణి. I got baptized. I'm Christian Brahmin. ఇవ శాపగ్రస్తుడవు నువ్వు. You're cursed. హల్లెలూయా. Hallelujah. గర్వం రాడానికమ్మా బాప్తిజము. Is baptism to become proud? బైబిల్ స్పష్టంగా ఒక మాట అంటది. Bible clearly is saying one. 1 కొరింథీ 8:1 ఏమంటుంది? 1 Corinthians 8:1. 1 Corinthians chapter 8 verse 1. 1 Corinthians 8:1. విగ్రహములకు ఆ. బలిగా అర్పించిన వాటి విషయము ఆ
మనమందరము ఆ. జ్ఞానము గలవారమని ఆ. ఎరుగుదుము ఆ. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ఆ. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. జ్ఞానం ఏం చేస్తుందంట? What will the knowledge do? ఉప్పొంగ ఉప్పొంగ ఉప్పు అంటే గర్వము. Means pride. జ్ఞానం లేనివాడు ఇట్టుంటాడు, The one who doesn't have knowledge. జ్ఞానం will be like వచ్చినప్పుడు this. ఇట్లా అవుతాడు. And when he gets knowledge, he'll హల్లెలూయా. be proudish. శరీరంలో బాప్తిజం పొందుకునేవాడు కూడా అట్లనే. Even the one who receives baptism in బాప్తిజం ముందులాగా flesh, నేను పాపిని అంటాడు. before baptism I was ఇప్పుడు sinner. బాప్తిజం అయినప్పుడు నేను నా అంత ఎవడు లేడు అంటాడు. Now after baptism there's nobody like me. జాగ్రత్తగా వినండి. Listen carefully. సైతాన్ ఇక్కడే పని చేస్తున్నాడు. Devil works here. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ మాట. But listen one thing carefully. ఎవరైతే క్రీస్తు యందు ఉన్నాడో Those who are in Christ, ఆయననే మారడము కాదు, not just he ఆయన changes, సృష్టి కూడా మారిపోతుంది. his creation ఆయన changes. చూసే విధానం The మారిపోతుంది. way he sees change. పిరికిగా ఉన్న పేతురు పరిశుద్ధాత్మ పొందుకొని క్రీస్తు వలె మారిన తర్వాత After he became Christ, after పిరికితనం ఎక్కడ receiving Holy పోయింది? Spirit, where did this ధైర్యం fear go? వచ్చేసింది. He became bold. ఆయన ప్రపంచం మారిపోతుంది. His world is changing. ఇక ప్రపంచమే మారిపోతుంది. Our world is changing. అర్థమవుతుందమ్మా? Are you ఈ understanding? అనుభవము మనకు ఉండాలి. We should have this Are you experience. understanding what I'm saying? నేను చెప్పేది అర్థమవుతుందా? If you are always trying to change others, నువ్వు ఎల్లప్పుడు ఇతరుల్ని మార్చాలని it చూస్తే means that you are not changed by yourself. దాని అర్థం నీ ఎదుట నువ్వు మారలేదని. ఎప్పుడు కూడా ఎదుటి వాన్లను ఏదో లోపం చూస్తున్నావనంటే If you always seeing some lack in the person నీలో next to you, చాలా లోపాలు ఉన్నట్టు అర్థము. there are many loopholes in you. ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఎవరితోనో. Today Holy Spirit God is speaking to నేను somebody. ఎన్నోసార్లు సూటిగా చెప్పాను. Many times I told సైతానుకు you. సైతాన్ కనబడుతుంది, క్రీస్తుకు క్రీస్తు The కనబడతాడు. devil sees the devil and Christ sees the Christ. అంటే నీకు ఎదుటి వాగిలో సైతాన్ కనబడుతున్నాడు అంటే నీ కన్నులు సైతాన్ కన్నులు. If you see the devil in person next to you, that is your హల్లెలూయా. eyes are the devil నా eyes. యేసయ్య వచ్చి సైతాన్లను పట్టుకోనికి రాలేదు. My Jesus did not come to cast the devil. క్రీస్తులను లేపడానికి He వచ్చాడు. came to raise up Christ. కుమారులను లేపడానికి He came వచ్చాడు. to raise up the sons. వాళ్ళు కృంగిపోయిన వాళ్ళు, They are depressed వాళ్ళు people. ఓడిపోతున్న వాళ్ళు, They are defeated వాళ్ళు people. పుట్టినప్పుడు నుండి ఒక్కటే మాట వింటున్నారు. From the time they were నీవు born, they listen to one బానిసుడవు, thing. You are slave. నీవు పనికిరాని దానివి, You are useless. you are a useless fellow, నువ్వు పనికిరాని నీవు వాడివి. దుష్టుడవు, You are wicked. you are untouchable, నువ్వు అంటరాని వాడివి. నీవు బానిసలు. You are slave. విని 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 అలసిపోయారు ఇశ్రాయేల్ ప్రజలు. They heard and they got అప్పుడు tired. యేసయ్య దిగి వచ్చిన తర్వాత When Jesus came down, నా కుమారులారా అంటే when he said, my sons are, వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. they're surprised. వీళ్ళు ఎవరో నేను చూపించడానికి వచ్చాను అంటున్నాడు. I came to show who you are. క్రీస్తు పరలోకాన్ని వదిలి కిందికి వచ్చాడు. Christ left heaven and came down. పౌలు మారిపోయిన తర్వాత నాలో క్రీస్తు అని చెప్తున్నాడు. After Paul got transformed, he said, ఇది Christ in me. ఇది నిజమైన బాప్తిజంతో ఉన్న ప్రయాణము. This is the real journey of the real baptism. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అనగలుగుతారా మాట? How many people here can say these words? ఒకప్పుడు నేను బానిసగా ఉన్నా, Once upon a time I was a ఒకప్పుడు నా slave. మనసు అంతా బానిసనే, Once upon a time my mind was ఒకప్పుడు నేను slavery. ఎక్కడ చూసినా లోపాలే కనబడతాయి, Once upon a time wherever I look I ఎక్కడ saw చూసినా loopholes. పాపమే కనబడ్డది. Everywhere I saw sin. నాలో నన్ను చూసుకున్న లోపాలే కనబడ్డాయి. Even if I see myself I కానీ saw నా loopholes. యేసయ్య, But my Jesus, నా యేసయ్య, My Jesus, నా క్రీస్తు my Christ, ఎప్పుడైతే నాలో జన్మించాడో, when he birthed in me, ఎప్పుడు నుండి నేను ప్రయాణం మొదలు పెట్టాను. when I started my journey, హల్లెలూయా. Hallelujah. నాకు లోపాలు కనబడట్లేదు, I'm not seeing loopholes. నాకు క్రీస్తు కనబడుతున్నాడు. I'm seeing Christ. నాకు భయం అవ్వట్లేదు, I'm not scared. నాలో క్రీస్తు కనబడుతున్నాడు. I'm seeing Christ in me. అనుభవం ఉన్న వాళ్ళు ధన్యులు. Hallelujah. మరణానికి భయపడాడు క్రీస్తు. Christ is not scared to death. హల్లెలూయా. రోగాలకు భయపడాడు క్రీస్తు. ఇది సువార్త కాకపోతే ఇంకేంటంటే సువార్త. If this is not the gospel, then what is the gospel? గాస్పెల్ ఇస్ నాట్ ప్రీచ్డ్. సువార్త ప్రకటించబడదు. ప్రకటించేది కాదు సువార్త, Preach the preaching. జీవించేది సువార్త. Gospel cannot be నా preached, but యేసయ్య it is lived. సువార్త ప్రకటించడానికి రాలేదు. My Jesus did not come to ఆయన preach the జీవిత gospel. విధానమే ఒక గాస్పెల్ గా మారింది. His lifestyle became a gospel of flesh. శరీరానికి అదే కాదు, యేసేనే నీతిమంతుడు, అక్కడ దాకా బాగుంటది. Only Jesus is righteous, కానీ ఇది నిజమైన సువార్త. but this is the real నీ gospel. జీవితం నా జీవితం క్రీస్తు వలె మారడమే సువార్త. Your life and my life should transform like. అండర్స్టాండింగ్ ఇస్ అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే Christianity means a new life. క్రైస్తత్వం అంటే ఒక నూతన జీవితం. Baptism means a new life. బాప్తిస్మం అంటే నూతన జీవితం. నీవు క్రైస్తవుడు అంటే దాని డిఫాల్ట్ అర్థం ఏంది అంటే నీవు నూతన సృష్టివి. If you are a Christian, the default meaning is that you are a new creation. కానీ బాధకరం ఏంది అంటే అది నిజాయితీలో అది లేదు. But the sad thing is that is not true in reality. ఎంతమంది చెప్తారు? How many of you ఇంత say? కుమారుడు ఒక మాట అన్నాడు, Son said one thing. నేను ముందు కూడా బాప్తిజం తీసుకున్నాను అన్నాడు. Even before I got baptized. కానీ నూతనంగా ఏమైనా మారిందా? But did anything change newly? అదే ఇక్కడే సైతాను కూర్చొని ఉన్నాడు. Here the devil is sitting. It's little hard but I'll try to explain. కొద్దిగా కష్టం కానీ వివరిస్తాను. Satan has two very powerful strategies. సాతానుకు రెండు శక్తివంతమైన ప్రణాళికలు ఉన్నాయి. చాలా సింపుల్ గా చెప్పాలంటే To tell in a simple way. రెండు విధాలుగా In two ways. మనుషులను
మోసము చేస్తుంటాడు సైతాన్. The devil జాగ్రత్తగా వినాలి. deceives humans in two ways. హల్లెలూయా. Hallelujah. రెండు విధాలుగా సైతాను ప్రజలను బంధించి పెడతాడు. In two ways, devil binds the people. రెండు విధాలుగా ఆయన ఏం చేస్తాడంటే ప్రజలను ఈ నూతన జీవితంలో వెళ్ళనీయడు. In two ways, the devil doesn't allow people to go in this new ఫస్ట్ మనం way. గుర్తుపెట్టుకుందాం, Let us remember one thing. క్రైస్తవుడు అంటే నూతన సృష్టి. Christian means a new ఇది క్లియర్ creation. అందరికి, మనందరికి క్లియరా? Everybody understood this? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. నేను చెప్తున్న అన్ని వాటిని మనం పరీక్షించుకుందాం. Whatever I'm telling, let us examine ourselves. హల్లెలూయా. Hallelujah. కానీ మనను ఆ నూతన సృష్టిగా మార్చకుండా రెండు ట్రిక్స్ చేస్తూ ఉంటాయి ఆయన దగ్గర. But without allowing us to become that new creation, there are two tricks with the devil. You say forward. ఇజ్రాయేల్ ను ఐగుప్తులన్న పెడతాడు, లేదా ఐగుప్తుని ఇజ్రాయెల్ అన్న పెడతాడు. He will put the Israel in Egypt or either or Egypt in Israel. అర్థమైందా కాలేదా? Did you understand or not? హల్లెలూయా. Hallelujah. ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులన్న పెడతాడు, He will either put the Israel people in Egypt లేదంటే ఐగుప్తుని ఇజ్రాయెల్ ప్రజల మనసులన్న పెడతాడు. or put the Egypt in the ఎంతమందికి minds of అర్థమైంది? Israelites. ఎంతమందికి How అర్థమైందండి? many of you understood? ఇజ్రాయేలు ఐగుప్తులో ఉండడం అంటే ఏంది? Israel people being in Egypt means what? బానిసత్వంలో ఉండడం, అవునా? They are in slavery. బానిసత్వంలో ఉన్నట్టు. They are in slavery. కానీ ఐగుప్తు వాళ్ళ మనసులో ఉండడం అంటే ఏంది? But Egypt being in the minds means what? మనకి తెలిసిందే. We all know this. ఎన్నో సంవత్సరాలు హల్లెలూయా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. For so many years, the Israeli people were in Egypt. బానిసత్వంలో ఉన్నారు. They were in slavery. కానీ దేవుని ప్రణాళిక ద్వారా, But through the plan of ఆయన God, కృప ద్వారా by His grace, మోషేను దేవుడు పంపించి God sent Moses. ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తెచ్చాడు. and He brought the Israel people out. అప్పుడు వారి శరీరంలో బానిసత్వం ఉన్నారా? Now, are they in slavery physically? చెప్పండి, ఉన్నారా? Are they in slavery? హల్లెలూయా. Hallelujah. ఐగుప్తు ప్రజలు వాళ్ళు కొడుతున్నారా? Yeah, are the Egyptians బయటికి వచ్చేసారుగా. they came out? ఎర్ర సముద్రం దాటేశారు కదా. They crossed the Red Sea. ఇంకా ఉన్నారా శత్రువు? Is there enemy? లేడు. Still? No. కానీ ఎవ్వరు కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయారు. But nobody couldn't enter the హల్లెలూయా. promised land. Hallelujah. ఎందుకని? Why? ఎందుకని? Why? వాళ్ళు ఐగుప్తుని వదిలివేశారు గాని They left the Egypt, but ఐగుప్తు వాళ్ళని వదలలేదు. the Egypt did not leave them. ఐగుప్తు వాళ్ళ మైండ్ లో The ఉండిపోయింది. Egypt was in the minds. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? About whom am I ఇజ్రాయెల్ talking? వాళ్ళ గురించా? Am I talking about లేదు, Israelites? No. మన గురించి. About us. ఎంతమంది ఇక్కడ బాప్తిసాలు పొందారు? How many of you took ఎంతమంది baptism here? నేసేని ఎరిగారు? How many of you know Christ మళ్ళీ Jesus? ఎందుకు మనం మారట్లేదు? Why are we not changing then? ఎందుకు బానిసత్వంలో Why ఉన్నాము? are we living in slavery? ఎందుకు మన జీవితంలో అవే గొడవలు, అవే ఏడుపులు? Why the same fight and weeping in our lives? ఇక్కడ 12 మంది శిష్యులను చూస్తున్నట్టయితే If you see the 12 చదువు disciples, లేని వాళ్ళు, they are illiterates. పనికి మాలిన వాళ్ళు, Useless people. లోకంలో ఎవరికి తెలియని వాళ్ళు, Nobody knows them in the world. జ్ఞానం లేదు, ఏమి లేదు, They don't have knowledge of చేపలు wisdom. పట్టుకునే వాళ్ళు. They are fishermen. ఏమైపోయింది? 12 మంది What happened to 12 people? లోకాన్ని తారుమారు చేసేసారు. They became the people who turned the world upside down. Hallelujah. They made the earth upside down. ఈ లోకాన్ని తలకిందులు చేశారు. జ్ఞానం ఉన్న వాళ్ళు వారి జ్ఞానం చూసి వణికిపోతున్నారని బైబిల్ చెప్తున్నది. The wise people are trembling in front of their రాజులు knowledge. వాళ్ళని చూసి వణికిపోయారంట. Kings tremble in front of them. నేను శిష్యుల గురించి అనట్లేదు, Not talking about disciples. చర్చ్ గురించి అంటున్నాను. Don't give a life cover to నీ church. జీవితం ఎలా ఉంది? How is your life? ఎక్కడుంది ఆ మారు మనసు? Where is your change ఎక్కడుంది mind? అధికారమైన జీవితం? Where is your authoritative life? ఎప్పుడు చూసిన బానిసత్వమే. Always in slavery. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు చూసిన అడుక్క తినడమే. Always begging like. ఎప్పుడు చూసినా వాళ్ళని వీళ్ళని అనడమే. Always stay saying ఎప్పుడు something చూసినా to them. ఇంట్లో సనుగుడు గునుగుడమే. Always complaining ఎప్పుడు and చూసినా murmuring. పనికి మాలిన మాటలే. Always useless ఎప్పుడు చూసినా words. బలహీన మాటలే. Always weak words. ఎక్కడుంది క్రీస్తు? Where is Christ? క్రీస్తు ప్రభావం Where ఎక్కడున్నది? is the impact of Christ? ఎంత బాధకరం చూడండి. How sad it is. ఇంత మాట్లాడినా మనం వనకము, మనం కదలము. Even after speaking so much, we will not move. హల్లెలూయా. Hallelujah. బైబిల్ చాలా స్పష్టంగా అంటున్నది, Bible speaks clearly. జయించు వారిదే దేవుని రాజ్యం. The kingdom of God is of the జయించు వారిదే victorious మా దేవుని ones. రాజ్యం. The kingdom of God is of the నేను చేతులు victorious జోడించి ones. అడుగుతున్నానమ్మా. I'm joining my hands Come and out of asking the you. fleshly life. శరీర సంబంధమైన జీవితం నుండి బయటికి రండి. ఏం చేశాడు సైతాను? What did the devil do? ఇక్కడ పట్టుకున్నాడు. He held you here. నిజమైన బానిస జీవితము చైన్లు పెడితే కాదు. The real slavery is not in being in chains. హల్లెలూయా. Hallelujah. నిజమైన బానిసత్వం ఎక్కడ? Where is the real slavery? ఇక్కడ. In your mind. అందుకే మనం ఎదగలేకపోతున్నాం మన జీవితంలో. That's why we are not able to grow in our అమ్మ, life. నేను ఎవరు మనిషి గురించి మాట్లాడట్లేదు, I'm not talking about humans. మన యేసయ్య గురించి I'm talking about మాట్లాడుతున్నాను. our Jesus. ఆయన చేసిన కార్యము What he మన did. జీవితంలో ఫలాలు కనబడాలి. The fruit should be seen in our మనం lives. ఆయన చేసిన కార్యానికి గౌరవపరచాలంటే If we have to honor the work he did, మన జీవితంలో ఫలాలు the కనబడాలి. fruit should be seen in our How lives. many of you are grateful for what Jesus has done in your life? యేసయ్య మీ జీవితంలో చేసిన దానికి ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఎంతమంది కృతజ్ఞతతో ఉన్నారు? యేసయ్య నా కోసం చేసిన పని కోసం నేను చాలా కృతజ్ఞతతో ఉన్నాను. How many of you are grateful for the work Jesus has ఎలా done in your చూపిద్దాం ఆ life? కృతజ్ఞత? How shall we see this gratefulness? Show చెప్పండి, this ఎలా చూపిద్దాం? gratefulness. అడుగుదాం, మనమందరం అడుగుదాం, ఎలా చూపిద్దాం? Let us ask ourselves, how shall we వారంలో show? ఒక రోజు సండే వస్తే చాలమ్మా, బిచ్చమిస్తున్నామా దేవునికి? If you come once in a week to the church, is it okay? Are you giving
చెప్పండి అమ్మా. So God, నేను ఒక 1000 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు ఇస్తే సంతోషం అయిపోతుంది కదా మనకు. if you give 10,000 or 1,000, అమ్మా మన you're being డబ్బు so దేవుని joyful, వాక్యం right? చెప్తున్నది. God is Did I saying, desire your offerings? నీ కానుకలు నేను ఏమైనా Did I ఆశించానా? desire your నీ offerings? బలులను Did I desire your sacrifice? నీ అర్పణ నాకేమన్నా మీ ఆశించానా? డబ్బు మీ బంగారం కావాలా? Do I want your gold or money? దానికోసం ఆ యేసయ్య వచ్చి ప్రాణం పెట్టాడు. Did Jesus come and lay down his life for that? యవనస్తులారా, I'm asking you, Young people, I'm asking you, why are you deceived in the body? ఎందుకు శరీరంలో మోసపోయారు? ఎందుకు అలా మోసంలో బ్రతుకుతున్నారు? Why are you living in deception? ఎందుకంటే మతం అనే పిచ్చి పట్టుకుంది కాబట్టి. Because you're possessed by religion. నూతన సృష్టి అలా జీవించదు. Our new creation will not live like నూతన that. సృష్టి అలా జీవించదు. New creation will not live like that. నూతన సృష్టి అలా జీవించదు. New creation will not live like నూతన that. సృష్టి అంటే నూతన జీవిత విధానము. New creation means a new నూతన lifestyle. సృష్టి అంటే నూతన ఆలోచన విధానము. New creation means a new way of నూతన thinking. సృష్టి అంటే నూతన జీవిత విధానము. New creation means a new అందరూ lifestyle. చెప్తాం నూతన Say జీవిత everyone, విధానము. new lifestyle. ప్రశ్న ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు, God is asking you a question. నీ పాత జీవితానికి ఈ జీవితానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? Is there any difference between your old lifestyle and new lifestyle? అడగండి, ఉందా? Ask, is there any difference? బాప్తిసానికి ముందుకి బాప్తిసం తర్వాత జీవిత విధానం మారిందా? Did your lifestyle change before నీ తినే baptism, విధానం after baptism? మారిందా? Did your day-to-day life నీ change? సంపాదించే విధానం మారిందా? Did the way you earn, did it change? ఏం మారలే అన్న, బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ అయింది అంతే. Nothing changed and a black shirt become white shirt. అది మన జీవితం. That is our life. ఏం మారలే అన్న, Nothing changed Anna. సండే నుండి మండే మారింది అంతే. It changed from Sunday to Monday. కానీ జీవిత విధానం మారలే. But my lifestyle did not change. చూడండి సైతాన్ ఎలా పని చేస్తున్నాడు. See how the devil is working. అమ్మా మనల్ని మనం పరీక్షించుకుందాం. Let us examine ourselves. ఆ ధన్యుడు ఎవడంటే తనని తాను పరీక్షించుకునేవాడు ధన్యుడు. Blessed is the one who examines himself. ఐ ఆల్వేస్ టెల్ దట్. ఎప్పుడు నేను ఇది చెప్తాను. ఎవరికైతే దురాత్మ ఉంటుందో Those వాళ్ళు have ఎప్పుడు evil పక్కన ఉన్న spirit, వారిని పరీక్షిస్తుంటారు. they always examine the person next to them. వాళ్ళ వాక్యం విన్నప్పుడు ఏమంటారు తెలుసా? Immediately after listening to the word, immediately they say, కరెక్ట్ నా భర్తకు చెప్పిన సార్. "Oh, that is right for my husband. You told it భర్త for my ఏమంటాడు husband." తెలుసా? You know what the husband will say? అబ్బా, నా భార్య కరెక్ట్ అదే వర్డ్ నేను నా ప్రార్థన దేవుడు విన్నాడు. This word is right to my wife. My God heard హల్లెలూయా. my prayer. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు వచ్చింటే బాగుండు, పిల్లలకే ఉండే ఆ వాక్యం. Few parents will say that if this word is just for my children. నేను ఏమంటాను తెలుసా? You know what I say? పిల్లలు ఎందుకు రాలేదు తెలుసమ్మా? You know why the children did not come? అది వాళ్ళకి కాదు కాబట్టి. Because it's not for them. మీరు ఎందుకు వచ్చారు తెలుసా? You know why you came? అది మీకే కాబట్టి. Because that's for you. పరిశుద్ధాత్మ దేవుడు పరీక్షింపజేస్తాడు. God will He will make you examine yourself. నిన్ను నువ్వు పరీక్షించుకోలేక A చేస్తాడు. true child of God నిజమైన దేవుడి కుమారుడు grows by examining himself. తాను పరీక్షించుకోడు ఎదుగుతాడు. You know why we are not growing, అన్నాక? మీకు తెలుసా అన్నాక మనం ఎందుకు Because ఎదగట్లేదు? all your life you are making, you want others to grow. మీ జీవితం అంతా ఇతరులు ఎదగాలని నువ్వు చూస్తున్నావు. That is the plan of the devil. అది సాతాను ప్రణాళిక. So సైతాన్ ఇలా పని చేస్తున్నాడు. So the devil is working like this. మనకు నూతన సృష్టిగా మారనీయట్లేదు. He's not letting us become a new creation. కానీ నూతన సృష్టిగా నువ్వు మారకపోతే But if you don't become a new creation, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, no matter how much you నువ్వు pray, ఎంత బైబిల్ చదివినా, No matter how much you study నువ్వు ఎంత Bible, చర్చికి పోయినా, no matter how much you go నువ్వు to ఎన్ని church, కానుకలేసినా, no matter how much you give నేను offerings, గ్యారంటీగా చెప్తాను, I'm telling you నువ్వు surely, వెళ్ళేది నరకానికే. you will go to hell. నువ్వు వెళ్ళేది నరకానికే. You will go to hell. హల్లెలూయా. Hallelujah. నీకు నీ పక్కవానికి వ్యత్యాసం ఏంది తెలుసా? You know what the difference between you and హల్లెలూయా. the వాడు వేరే గ్రంథం పట్టుకొని నరకానికి వచ్చాడు, నువ్వు బైబిల్ పట్టుకొని నరకానికి వచ్చావు, అంతే వ్యత్యాసం. He came to hell holding a different book. You came to hell holding Bible. అదే బైబిల్ చెప్తున్నది. That is what the Bible is ఈ saying. జ్ఞానం గురించి మీకు బోధించవచ్చు నేను, I can teach you what is కానీ knowledge. జ్ఞానం ఏం చేస్తుంది? What will the knowledge do to you? ఇట్స్ పఫింగ్ యు అప్. అది నేను గర్విష్ఠునిగా గర్వంగా చేస్తుంది. చేస్తుంది. It is making you proudish. ఎవడైనా, Anybody. నేను చాలా సూటిగా చెప్తాను, I'm telling you directly. ఎవడైనా Anybody. పరిశుద్ధాత్మ లేకుండా ఏది చేసినా If it does anything with the వాడు Holy Spirit, గర్విష్ఠుగా మారతాడు. they become proudish. పరిసయ్యులు ఎవరు? Who are Pharisees? పరిశుద్ధాత్మ లేకుండా చదివేవాళ్ళు. They read with the Holy Spirit. వాళ్ళు తోరా అంటే ఏందమ్మా? What is Torah? మొదటి 5 మన బైబిల్లో ఉన్న మొదటి 5 గ్రంథాలు, The first 5 books in our 5 Bible. బుక్స్. హల్లెలూయా. Hallelujah. చదివి ఏమైపోయారు? They read and read and read. What గర్విష్ఠులుగా happened? They మారిపోయారు. became proudish. హల్లెలూయా. Hallelujah. బైబిల్ ఏమంటున్నది? What the Bible, yeah. అక్షరము The letter చంపును. kills you. అక్షరము చంపును. The letter kills. ఆత్మ జీవింపచేయును. And the Spirit makes you అర్థమవుతుందా? live. అంటే బాప్తిసానికి ముందున్నవాడు The one is before baptism. అక్షరానికి సంబంధించినవాడు. He is related to అక్షరం letter. ఏం చేస్తది? What the letter does to you? గర్వము తెస్తది. It brings pride. గర్వము పెంచుతున్నదమ్మా. It brings pride. అక్షరముతో హల్లెలూయా బ్రతికేవాడు క్రైస్తవుడే కాదు. The one who lives by letter is not హల్లెలూయా. a Christian at all. ఆత్మ జీవింపచేయును. The Spirit makes you love. మొదటి ఆదాము The first Adam, వాడు ఉట్టి బ్రతికేవాడు. he is just a living being. ఆ ఆఖరి ఆదాము But the last Adam జీవమిచ్చే ఆత్మగా మారిపోయాడు. became a life-giving spirit. శిఖరబాబా, are you with me?
నాతో ఉన్నారా? నీలో జీవం ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు. If life is in you, you నీలో are a ఆత్మ Christian. కార్యము జరగాలి. The spirit work should happen in you. శరీరము The flesh, అక్షరము నిన్ను చంపేస్తదమ్మా. the letter will kill you. ఆదాం ఎలా బ్రతికాడండి? How did Adam live? ఏ బైబిల్ చదివాడు ఆదాం చెప్పండి. What Bible did Adam read? చెప్పండి అమ్మా క్రైస్తవులు. Tell me, Christians. నేను తప్పనట్లేదండి. Not telling it is కానీ wrong. కానీ వినండి. హల్లెలూయా. Listen to me. ఏమని రాయబడ్డది బైబిల్లో? What is written in Bible? I humble myself నన్ను తగ్గించుకొని before my చెప్తున్నాను. father. నా తండ్రి ఎదుట. హల్లెలూయా. Hallelujah. He encourages me a lot. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాడు ఆయన. ఆయన ఒక్క మాట నాకు చాలు. His one word is ఎందుకంటే ఆయన enough to me. శరీరంలో ఆనందించే మనిషి కాదు. Because it doesn't rejoice in the flesh. నేను శరీరంలో బోధ చేస్తే If I preach in the flesh, పిలిచి తన్నే తండ్రి నా తండ్రి. my father is the one who calls ఆయన me. and ఆత్మ kicks me. వింటేనే ఆయన సంతోషిస్తాడు. బైబిల్ ఏమని రాయబడ్డది? What is written in For Bible? we do not live by sight but by faith. మనము వెలిచిపు వల్ల కాదు కానీ విశ్వాసం వల్ల జీవిస్తున్నాము. మనం ఎలా జీవిస్తున్నాం చెప్పండి. How are we living? ఒక క్రైస్తవుడు ఎలా జీవిస్తాడమ్మా? How will a Christian live? ఈ కంటి చూపుతో జీవిస్తాడా లేకపోతే విశ్వాసముతోనా? Will he live by sight or by faith? బైబిల్ ప్రకారం అయితే విశ్వాసమే. According to Bible, it is by faith. అయితే ఒక అద్భుతమైన సత్యం నేర్చుకున్నాం. One wonderful truth we learned. బాహ్యమైన శరీరానికి కన్నులు ఈ కన్నులు. The physical body has these eyes. కానీ physical eyes. ఆత్మకు కన్నులు కావు, అవి చెవులు, అది వింటది అని బైబిల్ రాయబడ్డది. But the eyes of the spirit are ears and they బైబిల్ hear. ఏమని రాయబడ్డది? What is written in Bible? వినుట ద్వారా విశ్వాసము, By hearing you get faith. వినుట ద్వారా విశ్వాసము By hearing you get faith. బలపరచబడుతుందని It will be రాయబడుతుంది. strengthened. చదవడం ద్వారా కాదు. Not by reading. నాట్ బై ద లెటర్ Well, అక్షరం బట్ ద్వారా బై ద కాదు. స్పిరిట్. కానీ ఆత్మ ద్వారా. హల్లెలూయా. Hallelujah. ఆదాము నుండి చూసుకుంటూ వద్దాం. Let's see from Adam. బైబిల్ రాయబడ్డది. It is written in Bible. సాయంకాలంలో In the evening. ఆయన వాక్కుని వినేవాడు ఆదాము. Adam used to listen ఆయన to his స్వరాన్ని voice. వినేవాడు ఆదాము. Adam used to listen to no book. అబ్రహాము దగ్గర ఏ బైబిల్ లేదు. Abraham had no Bible అబ్రహాం with him. దగ్గర తోరాలు రాయబడలేదు ఇంకా. Abraham had no మరి ఎలా Torah with him. బ్రతుకుతున్నాడు ఆయన? How is he living? యెహోవా వాక్కును విని, He listened to the యెహోవా word of the వాక్కును Lord. విని, He listened to the word of యెహోవా the Lord. వాక్కును విని, He listened to the word of the అందుకే Lord. ఆయన విశ్వాసపుకు తండ్రిగా మారాడు. That's why he became father of విశ్వాసం faith. వినుట ద్వారా వస్తది. Faith comes by ఆయన hearing. విన్నాడు కాబట్టి విశ్వాసానికి తండ్రిగా మారిపోయాడు. Because he heard, he became father of faith. హల్లెలూయా. Hallelujah. సమూయేలు ఎలా బ్రతుకుతున్నాడు? How Samuel is ఆయన ఒక today. స్వరం వింటున్నాడు. He's hearing a voice. సమూయేలు, Samuel. సమూయేలు. Samuel. ఆయన వెళ్ళిపోతున్నాడు ఏలి దగ్గరికి. He's going to Eli. అయ్యో నువ్వు పిలిచావా అయ్యా? అయ్యా, did you call స్వరం me? వింటున్నాడు. He's listening to the స్వరం voice. వింటున్నాడు. He's listening to the voice. ఎక్కడి నుండి గాలి వస్తదో, From where the wind ఎక్కడికి comes. వెళుతుందో To where it మీకు goes. తెలియదు కదా అని యేసయ్య చెప్తూ, You don't know, మీకు Jesus ఎలా saying. తెలుసు మళ్ళీ గాలి అంటే? How do you know it is a వినుట wind? ద్వారా ఆయన రాబడ్డది. By hearing. గాలి వినుట ద్వారానే చెప్పగలుగుతున్న గాలి వచ్చి వెళుతున్నదని. By hearing, you'll tell that wind came and left. ఆత్మతో నడిచేవాడు అలా ఉంటాడని వాక్యం And that's how రాయబడుతున్నది. will be the one who is led by the అక్షరము Spirit. చంపును, ఆత్మ జీవింపచేయను. The letter kills, but the Spirit gives you life. ఇప్పుడు దాకా చదివేవారిగానే ఉన్నాం కానీ Until now, you are the reading one. వినేవారు ఎక్కడ ఉన్నారు? Where are the hearing ఆ ones? కెపాసిటీ బిల్డ్ చేశామా? Did we build that capacity? అందుకే మన జీవితంలో హల్లెలూయా బలము లేదు, శక్తి లేదు. That's why there's no power and strength in భ్రష్టులుగా our lives. మారిపోతున్నాం. We are becoming wicked. ఎంత భయంకరమో. How నిన్ను dangerous. రక్షించిన యేసయ్య, The Jesus who saved you. నీకోసం రక్తం కార్చిన యేసయ్య, The Jesus who shed his blood ఆయన for you. వెళ్ళిపోయి చనిపోయాడు అనుకుంటున్నారా? Do you think మీ he went ఇంట్లో and ఉన్నాడు. died? He's in your house. మీ మెదడులో ఉన్నాడు. He's in your body and కానీ mind. మీరు మాట్లాడుతున్న మాటలేంది? What are the words మీ you're speaking? తలంపులు ఎలా ఉన్నాయి? How are your thoughts? 24 గంటలు గొడవలు పెట్టుకుంటారు ఇంట్లో. 24 hours you're 24 fighting గంటలు house. శరీర మాటలు మాట్లాడతారు. 24 hours you're speaking ఆరాధన flesh ఏడుంది? words. Where's the worship? ప్రార్థన ఏడుంది? Where's the prayer? మీ పిల్లలను లేపేది ఏడుంది? Where is raising up దురాత్మ your కార్యాలు children? జరుగుతున్నాయి. The works of దురాత్మ God are కార్యాలు happening. The జరుగుతున్నాయి. work of the devil is మళ్ళీ happening. అంటున్నాము నేను క్రైస్తవుడనని. Again you're telling I'm a Christian. అపాయకరమైన రోజులు రాబోతున్నాయి. Dangerous days. దేవుని భయము సంఘంలో రాబోతున్నది. నూతన సృష్టిగా మారాలి. Become a new నువ్వు creation. లేచినప్పుడు పడుకున్నంత వరకు From the time you wake up to the time you ఆత్మ sleep. విషయాలపైన ధ్యానం పెట్టేవాడే నూతన సృష్టి. The one who focuses on spiritual things are the new ఆత్మ creation. విషయాలపై ధ్యానం పెట్టేవాడే నూతన సృష్టి. The one who focuses on the spirit. ఈ Hallelujah. బానిసత్వం నుండి బయటికి రావాలంటే Come out of the slavery, that's it. నీవే తీర్మానం తీసుకోవాలి. You should take the నీ commitment. పక్కల వాడు ప్రార్థన చేస్తే నీకేం కాదు. If your neighbor prays, nothing నీవు will happen తీర్మానం to you. తీసుకోవాలి. You should take a decision. పౌలు తీర్మానం తీసుకున్నాడు. Paul took a commitment. పేతురు తీర్మానం తీసుకున్నాడు. Peter took a decision. ఇక మీదట బ్రతికేది నేను కాదు క్రీస్తే. ఇంత అద్భుతంగా బైబిల్లో రాయబడ్డది. How wonderful it is written. ఒక్క మాట చెప్తున్నానండి. I'll tell you one thing. నేను చాలా మంది అనుకోలేదు అంటే వాక్యం చదవకూడదా అంటున్నానా నేను? Many people think, లేదమ్మా. am I saying that you should not read ఇది word? మనకు పునాదిగా ఉన్నది. This is our ఇది మనకు foundation. పునాదిగా ఉన్నది. This is our foundation. 2000 సంవత్సరాలు అయింది. It has been 2000 years. ఇల్లు ఎప్పుడు కడదాం? When shall we build the house? పునాదులు బ్రతుకుదామా? Shall we live in the foundation itself? పునాది కట్టింది క్రీస్తు.
Christ built the క్రీస్తు foundation. పునాదై ఉన్నాడు. Christ is the foundation. హల్లెలూయా. Hallelujah. కానీ ఇల్లు కట్టడం మాత్రం మనకిచ్చాడుగా బాధ్యత. But he gave the responsibility to build the house to us. హల్లెలూయా. Hallelujah. పునాదిని పట్టుకొని కూర్చున్నామేంది? We are హల్లెలూయా. building onto the foundation. ఆత్మలో నడిచేవారిగా మనం మారాలి. We have to become the person ఆయన who is స్వరం walking the వినేవారిగా మనం మారాలి. spirit. We should listen to his voice. హల్లెలూయా. Hallelujah. నేను ఒక మాట చెప్తున్నా మా యవనస్తులకు, Telling one thing to my young ఆయన people. వాక్కై ఉన్నాడు. He is the ఆ word. వాక్కుకు స్వరము నీవై ఉండాలి. And you should be his voice. The హల్లెలూయా. word. Hallelujah. ఆది యందు వాక్యం ఉండెను. The beginning was the word. ఆది యందు ఉండాలా? Should it be only the ఆ beginning? వాక్యము ఏమవ్వాలి? ఒక వాక్కుగా, ఒక స్వరముగా మారాలి. That word should become a word. మీ ఇంట్లో మీ పిల్లలు చెప్పాలి, Your children should tell in మా the మమ్మీ డాడీ house. మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉంటది When my parents speak, it's like God speaking. అది ఈ సంఘానికి ఉన్న దర్శనం అదండి. That is a vision to this church. ఇక్కడ ఏదో మీరు వచ్చి మాకేదో దండలు పెట్టి ఇవి పెట్టుకొని పోని అవసరం లేదు మాకు. Here you should not come and put garlands in Hallelujah. on us and go. మా మమ్మీ మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉంటది. If my mother speaks, it is మా God డాడీ speaking. మాట్లాడితే దేవుని స్వరం విన్నట్టు ఉంటది అన్న. If my father speaks, it's like ఎవరికి God ఆశ speaking లేదండి? to me. చెప్పండి. You don't have కానీ the desire. బాధాకరం Tell ఏం me. తెలుసా అమ్మ, నేను యూత్ పాస్టర్ అంటారు కదా నన్ను. You call me youth pastor, right? యూత్ అంతా వచ్చి నాకు చెప్పుకుంటది, All the youth come and tell me. వామ్మో మా డాడీ మా మమ్మీ దయ్యాలు మాట్లాడినట్టు ఉంటది. When my mother and father speaks, it is like ఇంట్లో demons speaking. ఉండాలంటే నరకం అనిపిస్తుంది. అందుకే బయట పోయి సిగరెట్లు తాగుతున్నాము, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పట్టుకుంటాము, నా దగ్గర ఏడుస్తుంటారు యవనస్తులు. Being in the house is like hell. That's why we're going out and drinking, smoking, ఎలా and చూపిస్తాం? having girlfriends and boyfriends. ఎలా చూపిస్తాం మన ముఖాలు దేవునికి? How shall we show our faces to God? అమ్మా ఇవి అబద్ధాలు కాదు, ఇవి నిజమైన సాక్ష్యాలు. These are not lies. These are These are real the testimonies. testimonies coming out of the house. ఇది గృహం నుండి వచ్చే సాక్ష్యాలు. And మనం ఏడుస్తుంటాం. Again we cry. అయ్యా ప్రార్థన చేయండి, మా జీవితం మారాలి. ఎలా మారుతుంది? దైవజనుని ప్రార్థనకి ఎప్పుడు తెలుసా వాల్యూ? You know when there's value to the prayer of man of God? ఆయన మాటకు నువ్వు లోబడితే అప్పుడు ఆయన ప్రార్థనకు ఫలాలు వస్తాయి. When you obey to his word, then his prayer will be హల్లెలూయా. fruitful. మాటకు లోబడేది లేదు. You don't obey his word. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు ప్రేమరు, అయ్యగారు మన ప్రేమరు. జీవితం నరకముగా మారిపోతున్నది. We are the church of the living God. దాని మన సజీవమైన దేవుని సంఘము. శబ్దం నేను దేవుని సంఘమై ఉన్నా, I am the church of God. దేవుని ఆలయమై ఉన్నా. I am the temple of ఈ God. సంఘంలో ఒక్కరికే స్థానం అండి. Only one person is placed in this నిరంతరం church. ఆయన స్వరూపంలో మారే వారిదే ఈ సంఘము. This church is అందుకే not. ఆయన ఈ సంఘంలో మాట్లాడుతున్నాడు. That's why he's speaking in this నేను church. సూటిగా చెప్తున్నాను, I'm telling you straightforward. ఎన్నో సంఘాలలో దేవుడు మాట్లాడతలేడు, God's not speaking in many దురాత్మలు churches. మాట్లాడుతున్నాయి. Devil is speaking. ఏ సంఘమైనా మీకు శరీర సంబంధమైన విషయాలపైన ధ్యానం తీసుకెళ్తుందంటే If any church is taking your ఆయన focus to fleshly దైవజనుడు things, కాదు, he's not a man of God. ఆయన దురాత్మ ఏజెంట్ అయి He ఉన్నాడు. is the agent of the devil. ఎవడైనా డబ్బు పైన నీ ధ్యానం తీసుకెళ్తున్నాడంటే, If anyone is taking your focus to ఎవడైనా money, శరీరం పైన నీ ధ్యానం తీసుకెళ్తున్నాడంటే if anyone is taking your focus to వాడు flesh, దురాత్మ పట్టిన వాడు. he is demon possessed. వానికి కావాల్సింది నీ సంపాదన, నీ డబ్బు. He wants your money. కానీ ఎవడైతే ఇందాక జర్మియా పాస్టర్ గారు చెప్పారు, Just what Jeremiah pastor going to ఒక say. తండ్రి ఏం చేస్తాడంట? What will a father do? ప్రేమిస్తున్న కుమారుని శిక్షిస్తాడు, He chastises the son whom he loves. సరి అయిన మార్గము చూపిస్తాడు. He will show the right అదే way. నా ఆత్మీయ తండ్రి ఈ సంఘంలో చేస్తున్నాడు. That is what my spiritual father is doing in the హల్లెలూయా. church. ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు How దాకా? come we understanding till now? మొదటిది, First thing, క్రైస్తవుడు అంటే నూతన సృష్టి ఉండాలి అంతే. Christian means it should be a new creation. That's it. కానీ నిజం చూసినట్టయితే మేము అలా లేమన్నా. But if you see the reality, we are not like that. హల్లెలూయా. ఈ Hallelujah. రోజు నన్ను మొదలు పెడదాం. Let's start at least నేను from today. ఒక్కటే మాట అంటాను ఎప్పుడు కూడా, I say always one thing. హల్లెలూయా. Hallelujah. ఎప్పుడు దాకా మీలో శ్వాస ఉందో అప్పుడు దాకానే నా సేవ ఉంటది. Till the time there is breath in you, you Hallelujah. only till that time I can minister. శ్వాస పోయినాక సేవ ఏం చేద్దాం? After you lose your breath, what అంతే. ఈ ministry shall రోజు we do? శ్వాస ఉందా లేదా అందరికి? Is everyone breathing today? Yes. ఎట్లా తెలియాలి? నాకు గట్టి హల్లెలూయా చెప్తే అర్థమవుతుంది. How shall I know? If you say loud hallelujah, I will know. శ్వాస ఉంది అంటే, శ్వాస ఉందంటే ఆశ ఉన్నట్టే. If you're breathing, that means you have the హల్లెలూయా. desire. Hallelujah. శబ్దం నేడే రక్షణ దినము. Say today is the day of salvation. నేడే బైబిల్ ప్రకారము చాలా స్పష్టంగా ఉంది. According to Bible, it is very clear. నువ్వు మారు మనసు పొందినావంటే, If your mind is నీవు changed, బాప్తిజం తీసుకున్నావనంటే, if you took baptism, పరలోకం మన నుండి ఏం ఆశిస్తున్నది? what the heaven is expecting మన from us, యేసయ్య మన నుండి ఏం ఆశిస్తున్నాడు? what our Jesus is expecting ఒక from us, నూతన సృష్టి. a new creation. చెప్దాం, నూతన సృష్టి. Let us say new creation. హల్లెలూయా. బైబిల్ నేను ఎప్పుడు అనేటోని, That's why I always used to say one thing. బాప్తిజం తర్వాత After baptism, బైబిల్లో ఉండాల్సిన వాక్యం ఏదంటే, you know what the word should be in the Bible? రోమీయులు 12:2 Romans 12:2. ఏమని రాబడి అందరికి కంఠస్తుండాలి. Everyone should have memorized రోమీయులు it. 12:2. మీరు Romans 12:2. మీరు ఈ లోక మర్యాదను ఈ అనుసరింపక లోక మర్యాదను అనుసరింపక వినండి. Listen, listen. నేను బాప్తిజం పొందుకున్నాను అనుకుంటున్నాం ఈ రోజు. Say you got baptized today. వివేక్ స్టేజ్ లో ఉన్నాను నేను. హల్లెలూయా. I am in the place of Vivek. మా పాస్టర్ గారు నా ముందర ఉన్నారు. My pastor Garu in front of me. హల్లెలూయా. నేను ఈ రోజు బాప్తిజం పొందుకుంటున్నా. Today I am getting baptized. ఆ పాస్టర్ నాకు చెప్తున్న మొదటి మాట ఇది. This is the first word the pastor is ఏమంటున్నాడు? telling me. What is he saying? మీరు ఈ లోక మర్యాదను ఈ లోక అనుసరింపక వివేక్ Vivek, షమి పాస్టర్ Shimi pastor, పాస్టర్ కాదు ఇప్పుడు బాప్టిజం. షమి
Shimmy. ఈ రోజు నుండి జీవితం ఎలా ఉండాలి తెలుసా? You know how your life should be from ముందు today. జీవితం ఇక్కడ, Before your life was లోక here. Maryada. మర్యాద. హల్లెలూయా. The patterns of the లోక world. మర్యాద. The pattern of the world. దాని గురించి చెప్పే అవసరం లేదు, ఇందాక చాలా సేపు చెప్పేశాం. You don't have to tell it again. I కోపాలు, told you. ద్వేషాలు, వాళ్ళను వీళ్ళను సుళ్ళుగుడ గిడగిడగడ సీరియల్ ఇవి అన్ని లోక Maryada. మర్యాద అనుసరింపక ఉత్తమమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో. అమ్మా వినండి, హల్లెలూయా. Listen carefully. ఈ రోజు దాకా ఈ లోక మర్యాద ఎట్లుంది తెలుసా? Till today, do you know how the pattern of the నా world is? చిత్తము, My will. నా ప్లాన్స్, My plan. నా డిజైర్, Na korika. నాకు ఇంత జాబ్ ఉండాలి, I should have this నాకు good job. ఇట్లాంటి అమ్మాయి ఇలాంటి అబ్బాయి కావాలి, I want this kind of girl నా and boy. చిత్తమే జరగాలి, Only my will should నా happen. ప్లాన్స్ జరగాలి. Only my plan should happen. అవునా కాదా? Yes or no? ఈ నూతన సృష్టిలో In the new creation, అయిపోయింది. నువ్వు you is లోక dead. మర్యాదలో నువ్వు బ్రతుకున్నావు. నువ్వు ఎప్పుడైతే మారుతున్నావో But when you're changing, మొదటిది ఏమంటున్నాడు? what is the first thing? ఉన్నతమైన ఉత్తమమైన అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో. దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు. పరీక్షించి తెలుసుకోవడం. అమ్మ ఒక్క నిమిషం. ఈ Let's wait నూతన here. సృష్టికి ఒకటే పని. The new creation has only one thing. ఏందా పని? What is that one work? చెప్పండి, ఏందా పని చెప్పాలి? What is that one work? డబ్బు సంపాదించడం, Earning money. అది కదా పని. That is the work, right? చింతించడం, Worry. అదే కదా పని. That is the work, right? చెప్పండి అమ్మా. Tell me. ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి సన్నుగుడు గునుగుడు, అదే కదా మన పని. Always complaining and murmuring about others. అమ్మా నిజంగా హల్లెలూయా. Hallelujah. ఆత్మలో ఉన్నవాడు పరీక్షిస్తుంటాడు. The one who is in the spirit will examine ఈరోజు దేవుడు himself. నీతో నాతో మాట్లాడుతున్నాడు. Today God is speaking to you and to నాతో me. కూడా అంటున్నాను నేను. Even I am saying the same thing to హల్లెలూయా. myself. Hallelujah. అర్థమవుతుందా? Did you understand? ఇది ఇది లోకానుసారమైన, ఇది ప్రాచీనమైన స్వభావం. This is the old ఇది personality. అక్షరమైన ఉన్న స్వభావం. ఇది Hallelujah. స్వబుద్ధిని వాడేది. It is a స్వనీతి, self-understanding. గర్వము. Self-righteousness. Pride. ఎప్పుడు ఫలాలు ఉండవు. There are no fruits. కానీ నూతన సృష్టికి ఏమైపోయిందంట? But what happened to the new creation? ఒక్కటే పని అండి. Only one work. అన్న ఒకటే పని. Only one work. అక్క ఒకటే పని. Only one work, sister. పొద్దున్న లేచిన తర్వాత ఒకటే పని. From when you wake up, only one work. రోజంతా ఒకటే పని. Throughout the day, only one work. రాత్రి పడుకున్నప్పుడు ఒకటే పని. When you sleep, only one పడుకున్న work. తర్వాత కూడా పని. Even after you sleep, there is ఎట్లా one. నా పడుకున్న తర్వాత నేను పడుకుంటా కదా. How after I sleep, అమ్మా I ఈ sleep, right? నూతన సృష్టి నీ శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది. This new creation is not related to ఆత్మ flesh, but ఎప్పుడు related to పడుకోదు. spirit. My spirit will never sleep. అందుకే యెహోషువకి ఏమంటున్నాడు దేవుడు? That's what God is saying to Joshua. ఏమంటున్నాడు? What is he saying? దివారాత్రులు నువ్వు ధ్యానించాలి. Day and night you have to meditate. దివారాత్రు ఎట్లా ధ్యానించాలన్నా? How shall I meditate day and night? నీ మనసు ధ్యానిస్తది, Your mind will meditate. నీలో ఉన్న Hallelujah. ఆత్మ ధ్యానిస్తది. The spirit in you will ఎంతమందికి meditate. అర్థమవుతుంది నేను How చెప్తున్న many of you మాట? understand my words? ఈ నూతన సృష్టికి To this new ఒక్కటే creation, పని. only one work. తండ్రి చిత్తము ఎరగాలి నేను. How will be the person who desires for the will of God? పొద్దున్న లేచినప్పుడు ఏం చేస్తాడు? When he wakes up, what will he do? నీ పని ఒకటి. ఏం పని? Your work is only one thing. What is it? ఆయన చిత్తాన్ని నేను ఎరగాలి. I should know his ఏం will. చేస్తారమ్మా పొద్దున్న లేచినప్పుడే? What they'll do when they wake up. గో ఇంటూ సాలిడారిటీ. ఏకాంత సమయంలోకి వెళ్తారు. లేచినప్పుడే భార్య భర్త మీద అరవడం కాదు. Not shouting on your wife or husband immediately as soon as you wake. దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంటావు నువ్వు. You go to the presence of God. హల్లెలూయా. Hallelujah. కృతజ్ఞత వస్తుంది. Gratitude fills you. హల్లెలూయా. Hallelujah. అలా ఉందమ్మా మన జీవిత విధానం. Is our lifestyle like that? లోకస్తులు ఎట్లా లేస్తారమ్మా పొద్దున? How the worldly people will rise up in the morning. లోకం చూడకండి, మనం చూద్దాం. Don't look at the world, look at ourselves. లేచినప్పుడే జాబ్ టైం, అమ్మా జాబ్ టైం అని ఉరుకుతుంటాడు. As soon as you wake up, you run saying job. జాబ్ లేనివాడు నా ఫుడ్. The one who don't have job. ఆకలేదు పెడతావా లేదా? I'm hungry, will you give me food or not? This. ఏం లేనివాడు లేచి Who doesn't have anything, he rises up and say, ఇక్కడ పట్టుకునే, oh, it is pain here. ఇక్కడ పట్టుకుంది. It is pain this pain here. శరీరమే ఉందా లేదా? Is it full of flesh or not? తిండి, అన్ని శరీరం ఉందా లేదా? Money, food, everything is of flesh. కానీ Right? నూతన సృష్టి అలా లేవదు. But new creation will not rise up like that. నూతన సృష్టి లేస్తేనే As soon as the new దావీదు creation ఏమంటాడు rises తెలుసా? up, you know what David is నేను saying? పడుకొని లేచిన తర్వాత కూడా నువ్వు నాతోనే ఉన్నావు గానా తండ్రి. Even when I sleep and rise up, you are with me. You are Father. still with me when I rise from my bed. నా పడకని లేచినప్పుడు నువ్వు ఇంకా నాతో ఉన్నావు. హల్లెలూయా. Hallelujah. ఆయన దేవునితో పట్టబడినవాడు. You are possessed by the Lord. హల్లెలూయా. Hallelujah. ఇది కావాలి క్రైస్తవ జీవితంలో. A Christian life needs this. అంటే Means శరీర సంబంధమైన మనసు the fleshly mind ఆత్మ సంబంధంగా మారిపోవాలి. should become a spiritual mind. అయితే అలా జరగడానికి ఏం చేయాలంట? What should you do to ఏమని రాయబడ్డది? What is ఈ written లోక over there? మర్యాదను అనుసరింపక ఆ ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నీ మనస్సు మారి నూతన అగుట వలన రూపాంతరం. హల్లెలూయా. Hallelujah. మనస్సు మారి Your mind should be renewed. ఏమని రాయబడ్డది? నూతనము
It should be renewed. ప్లీజ్ ఐమ్ టెలింగ్, చాలా మంది అనుకోవచ్చు అబ్బో చాలా సార్లు విన్నామన్నా. Many people might say that I heard it ఎందుకు so చాలా many సార్లు times. వింటున్నాం అంటే మనం మారతలేం కాబట్టి. You know why you're hearing so many times? Because we are not changing. మన మనసు మారాలండి. Our mind should change. మన మనసు మారాలి. Our mind should change. మన మనసు మారాలి. Everyone say my mind నా should change. మనసు మారాలి. You will be transformed by the renewal of your mind. నీ మనసు నూతన పరచబడడం. New. Everyone say new. నూతనము. New. నూతనము. The kingdom is only for the new. రాజ్యము నూతనమైన వారి కొరకే. It's a new wine. నూతన ద్రాక్షరసం. Hallelujah. Hallelujah. It's a new testament. అది నూతన It is నిబంధన. new in the Lord. నూతన ప్రభులో. And you know how it is new? అది ఎలా నూతనమో తెలుసా మీకు? చెప్పనా ఒక మాట? Shall I tell you one Bible thing? says Bible అంటుంది. His mercy is new every morning. ఆయన కృప కనికరము ప్రతిరోజు New అంటే నూతనము. ఒక మాట చెప్తాను వినండి. ఈ రోజు వివేక్ బాప్తిజం తీసుకున్నాడా? Today Vivek got baptized, right? అంటే ఏంది చెప్పండి? న్యూ. What does it mean? నూతనము. చెప్పండి అమ్మా న్యూ అని. చెప్పండి నూతనము. నూతనము అని చెప్పండి. నూతనము. అయిపోయిందా? Is it? రేపు మండే. Tomorrow is Monday. ఇప్పుడు ఏమంటాం? Now what shall we say? ఇప్పుడు బాబు పుట్టాడు అనుకోండి. Today our boy is born. రేపటికి ఏమంటాం ఆయనకు? What shall we say? నా కొడుకు 1 day old. My son is 1 day old. అయిపోయింది. శాపాలు మన నోటి నుండి వచ్చేస్తాయి. Curses are coming from our mouths. ఫస్ట్ బర్త్డే వచ్చినప్పుడే when first birthday my son is 1 year old. కుమారుడు 1 సంవత్సరము. అదే అక్షరంలో ఉన్న అదే అక్షరము మ్యాథమెటిక్స్ చదువుకున్నారు కదా అట్టే ఉంటది. That is a mathematics. కానీ నూతన సృష్టికి ఎలా ఉందంట తెలుసా? But how is it to the new creation? వివేక్ ఈ రోజు న్యూ ఆ? Today Vivek, are you new? రేపటికి మళ్ళీ పుడతాడు. Tomorrow will be born again. ఆయన కృప నిరంతరం ఉండును. His grace will be forever. His mercy is new every morning. ఆయన కృప ప్రతి ఉదయం నూతనంగా ఉంటుంది. ఆయన కృప ప్రతి ఉదయము నూతనము. ఇది అనుభవం లేదు కాబట్టి చాలా మందికి అర్థమైతలేదు. Because you're not experiencing you Bible says you are being renewed. నీవు నూతన పరచబడుతున్నావు. రూపాంతరం చెందుతున్నాము. You are transformed. We are being renewed every day. ప్రతిరోజు నూతన we are being పరచబడుతున్నావు. transformed into his image. ప్రతిరోజు ఆయన రూపంలోకి. Bible says we are going from glory to glory. బైబిల్ అంటే మనం మహిమాధిక we are going from power to power. శక్తినాధిక we are శక్తిలోకి. going from strength to strength. బలమునాధిక ఈ బలముకి. నూతన సృష్టికి To this new creation. పాత అన్నది ఉండనే ఉండదు. There's nothing called old. అక్కడ ఏం చేశాడంట? What did he do there? ఆ స్త్రీకి To the woman. అక్కడ ఏమంటుందంట? ఆ గిన్నెలు Those ఆయన vessels. ఎంత పోస్తుంటే అంత నింపబడుతుందంట. The more she is put, the more it is filled. ఎంతమందికి అర్థమవుతుంది నేను How many of you చెప్తున్నది? understanding? యేసయ్య సమరయ స్త్రీని కలిసి ఏమంటున్నాడు? What Jesus is telling you నీవు something. నేనిచ్చే వాలలియ నీటిని తాగితే If you drink the water I give అది నీ you, లోపల ఏమవుతుందంట? what will becoming new? ఆ Spring of living water. స్ప్రింగ్ ఆఫ్ లివింగ్ వాటర్ తెలుగులో ఏముంది? నీటి ఊట ఉబ్బుకుచుండు నీటి ఊట వలె. ఉబ్బుగుచుండు And నీటి overflow. ఊటల వల్ల మారిపోతాది. Spring of living waters. ఎంతమందికి ఇలాంటి అనుభవం వద్దా అండి చెప్పండి? Don't you want this అసలు experience? విసుకేస్తలేదా? సన్నిగిడు గునుగుడు ఏడ్చుడు అది విసుకొస్తలేదా మనకు Are you చెప్పండి? not irritated about హల్లెలూయా. complaining life? ఈ నూతన సృష్టి ఎప్పుడు పాతదవ్వదు. This new creation will never become old. నువ్వు ఎల్లప్పుడు ప్రతిరోజు నూతనంగా జన్మిస్తుంటావు. Every day you will be born newly. There is no 1 2 3 4. ఒకటి రెండు మూడు నాలుగు There is లేవు. only one God, ఒక్కడే one దేవుడు. Spirit, ఒక్కడే ఆత్మ. one Father, ఒక్కడే తండ్రి. one baptism, ఒక్కడే బాప్తిసము. one in the ఒకటి Lord. ఒకటి ఒకటి You will ఒకటి. renew your strength. ఆయన బలాన్ని You నూతన will చేస్తాడు. renew your strength. నీ బలాన్ని నూతన పరచుకుంటావు. ఎంత అద్భుతమమ్మ ఈ నూతన సృష్టి. Wonderful is this new అందుకే creation. సైతాన్ ఏం చేస్తాడంటే That's what the what నువ్వు devil బయట does. పడ్డావు కదా, Now you came out, right? బాప్తిజం తీసుకున్నావు కదా, You got baptized, right? సరే ఐగుప్తు వదిలేసావు పోని. Okay, you left the Egypt. ఇప్పుడు నేను ఇక్కడ బంధించను, Now I'll not chain your hands. ఇక్కడ బంధించేస్తా, I'll chain your mind. ఇక్కడ పట్టేసుకుంటా. I'll అందుకే ఎంతో మంది క్రైస్తవులు బాప్తిజాలు తీసుకొని సంవత్సరాలు అయిపోయినా That's why though Christians got baptized for so many years, అదుపు లేదు. no control. వీక్ మైండ్స్. బలహీనమైన మనస్సు. ఎప్పుడు చూసినా మనుషుల బలహీనతనే కనిపిస్తుంది. You always see weakness in people. అయ్యో అంటారు. They say అయ్యో. అయ్యో బ్రదర్ ఏం అట్లా అయిపోయినావు బ్రదర్. అయ్యో brother, what happened to you? Why did you become like this? అయ్యో వాళ్ళని అక్కడ పెట్టండి. Put this హల్లెలూయా. నీలో క్రీస్తును చూసే వాళ్ళని సంఘంలో పెట్టండి. and put the people who see Christ in నీలో you. క్రీస్తు చూసే వాళ్ళని సంఘంలో ఉండాలి. The people who see Christ in you హల్లెలూయా. in the church. Hallelujah. ఏందన్నా ప్రతిరోజు న్యూ అయిపోతున్నావు? you're becoming ఏందమ్మా new. ప్రతిరోజు న్యూగా మారిపోతున్నావు? What happened, Anna? You're becoming అబ్బా new. నీలో మహిమ కనబడుతుంది. Your glory is seen in ఇలాంటి you. మాటలు వింటేనే మనకు విశ్వాసం పెరుగుతుందండి. ఒక మాట అద్భుతమైన చాలా ప్రాముఖ్యం ఇది. One very important word. చాలా ప్రాముఖ్యం. Very important. హీలింగ్ మీటింగ్ లో చెప్పాను నేను. I told in healing me. కానీ ప్లీజ్ జాగ్రత్తగా వినండి. But listen very carefully. హల్లెలూయా. Hallelujah. ఒక అద్భుతము.
A miracle. ఒక అద్భుతము. A miracle. దీని ద్వారా మీకు తెలుస్తుంది యేసయ్య యాక్చువల్లీ ఏం చేశాడు మన కోసం అని. Hallelujah. I will encourage you to go more deeper in the scriptures and study. వాక్యాల్లోకి ఇంకా లోతుగా వెళ్ళి నేర్చుకోవాలని But study with the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మతో ఎంత నేర్చుకోండి. అద్భుతం ఉంటది కదా మత్తయి సువార్త 3వ అధ్యాయం ఆఖరిలో 4వ అధ్యాయం మొదటిగా. హల్లెలూయా. ఎంత అద్భుతం ఉంటది చూడండి. How wonderful it is in Matthew chapter 3. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రిమైండ్ చేస్తున్నాడు చెప్తున్నాను. Holy Spirit is reminding, that's what I'm telling. అక్కడ ఏమని రాయబడింది? What is written మత్తయి over there? సువార్త 3వ అధ్యాయం ఆఖరిలో యేసయ్య బాప్తిజం గురించి రాయబడ్డది. It is written about the baptism of Jesus in Matthew chapter 3. ఈ రోజు హల్లెలూయా వివేక్ బాప్తిజం తీసుకున్న ప్రకారంగా Today as how we got యేసయ్య baptized. బాప్తిజం పొందుకున్నాడు. Jesus got baptized. అవునా కాదా? Yes or no? అక్కడ రాదే రాయబడ్డదా? Is it మరియు written the same thing? ఆ ఇదిగో ఆ. ఈయనే ఆ. నా ప్రియ కుమారుడు ఆ. ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆ. ఒక శబ్దం ఆకాశము నుంచి వచ్చెను. ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. A sound came from అంటే heaven. యేసయ్య బాప్తిజం పొందుకున్నాడు. Jesus got baptized. ఆకాశం తెరవబడడం చూశారు. And they saw the heavens ఆకాశం opening. నుండి ఒక పరిశుద్ధాత్మ ఒక పౌరం వల్ల దిగి రావడం చూసాము. And the Holy Spirit God came ఒక down like a స్వరం dove. వినిపించింది. And they heard a voice. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు వివేక్ కూడా బాప్తిజం జరిగింది. Even Vivek got baptized today. అద్భుతంగా ఆకాశ మేఘాల శబ్దాలు మేము విన్నాము. And miraculously we heard the అద్భుతంగా sound of the జరిగినా లేదా? heavens. Is it a ఆత్మలో miracle or not? వారికి తెలిసి ఏం జరిగిందో. అద్భుతమా కాదా? Is it a miracle or not? ఏమైందంటే దాని తర్వాత What happened after that? 4వ అధ్యాయం మొదట వచనం. అప్పుడు Chapter 4 యేసు verse 1. అప్పుడు యేసు అపవాది చేత ఏందమ్మా? అపవాది చేత అపవాది చేత శోధింపబడుటకు శోధింపబడుటకు ఆత్మ వలన ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. ఎంత అద్భుతమమ్మా. How wonderful it is. బాప్తిజం పొందినంబడే Immediately after getting baptized. ఇమ్మీడియట్లీ హల్లెలూయా వెంటనే. బాప్తిజం పొందుకున్నమ్మడే Immediately after getting baptized. 2 అద్భుతము రాయబడ్డాయి. 2 wonderful things are written. దురాత్మ పరిశుద్ధాత్మ అని ఒకటే వచనం రాయబడ్డది. Yeah. మనకు అర్థం కాదు శరీరస్తులకు. The flesh people ఎందుకంటే don't మనం understand. బాప్తిజం ఎందుకు తీసుకుంటాం? Because why do we get baptized? మన బ్రదర్ చెప్పినట్టు మనకు అందరికి తెలుసు చాలా మందికి. As our brother said, we all know. పెళ్లి చేసుకోనికి బాప్తిజము. To get married, we take baptism. అవునా కదా? Yes or no? ఇంకేదో దానికి బాప్తిజము. To do something else, we do baptism. We యేసయ్య get పెళ్లి baptized. చేసుకోనికి బాప్తిజం తీసుకోలేదు. Jesus did not get baptized to get married. నా యేసయ్య ఏదో సర్టిఫికేట్ గవర్నమెంట్ సర్టిఫికేట్ దానికి బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం పొందుకున్నమ్మడే Immediately after getting ఒకే baptized, వచనంలో in one verse, దురాత్మ పరిశుద్ధాత్మ అని రాయబడ్డది. evil spirit and Holy Spirit are ఆయన written. దురాత్మ ద్వారా By the శోధింపబడడానికి to be tempted by the devil. ఎలా వెళ్ళాడంట? How did he ఆత్మ go? వలన. పరిశుద్ధాత్మ వలన వలన వెళ్ళాడు. ఈ రోజుల్లో ప్రజలు ఎందుకు బాప్తిజాలు తీసుకున్నారు తెలుసా? You know why people are getting అన్న నేను baptized these బాప్తిజం days? తీసుకొని ఒక బైబిల్ డిగ్రీ తీసుకొని సంఘం పెట్టుకుంటా. I will get baptized, take a Bible degree and put a church. అది దయ్యాల సంఘాలుగా మారుతున్నాయి. They are becoming devil churches. బాప్తిజం ఎందుకు పొందుకోవాలి? Why should you get baptized? మీరు షాక్ అవుతారు. You will get shocked. దురాత్మ ద్వారా పరీక్షింపడానికి బాప్తిజం. To be tempted by the devil, you are tested by the చాలా devil, మంది you should be అంటుంటారు అన్న baptized. బాప్తిజం దాకా బాగానే ఉండే, బాప్తిజం తర్వాత ఎన్ని శోధనలు వచ్చినాయంటే పడిపోయినా. Many people say that until baptism it was good, but after baptism so many వాళ్ళు temptations came. బాప్తిజం ఎందుకు పొందుకున్నావు నువ్వు? Then why did you get baptized? శోధింపబడానికే కదా. To be tempted, right? I teach this. ఇది నేర్పిస్తాను నేను. The first ministry మొదటి పరిచర్య that will take you towards Christ క్రీస్తు వైపు నేను తీసుకెళ్ళే is మొదటి the పరిచర్య Satan ministry. అది సాతాను పరిచర్య. He will be introduced to the demonic spirits. దురాత్మలకు నువ్వు పరిచయం చేయబడతావు. ఆయన ఆత్మగా మారిపోయాడు కాబట్టి, Because he became a spirit. ఆయన నూతన సృష్టిగా మారాడు కాబట్టి Because he became a new నీ creation. మొదటి పరీక్ష దురాత్మతో ఉంటుంది. Yeah. కానీ అక్కడ స్పష్టంగా ఏమని రాయబడ్డది? What is written ఆయన clearly? సొంత జ్ఞానంతో వెళ్ళలేదు పోరాడడానికి. He did not go by his own understanding. ఎవరి ద్వారా వెళ్ళాడంట? He How was did he go? led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేతనే Led వెళ్ళాడు. by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. That is the secret of a Christian. అదే క్రైస్తవుని యొక్క రహస్యం. It is not about where you are going. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని కాదు. It is about who is leading you. నేను ఎవరు నడిపిస్తాను. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. Remember this one thing. నేను సంఘానికి పోతున్నాను గర్వపడకు. Do not be proud because you are going It's to not church. నువ్వు ఏడిపోతున్నావు అన్నది కాదు ప్రాముఖ్యం. It's not about where నిన్ను you are ఎవరు going, తీసుకెళ్తున్నారు అన్నది but ప్రాముఖ్యం. who is taking you. నేను బైబిల్ చదువుతానని గర్వపడకు. Do not be proud because నువ్వు you are ఏం reading Bible. చదువుతున్నది అన్నది కాదు ప్రాముఖ్యం. Not how you are నీకు reading, చదవడానికి ఎవరు పట్టుకెళ్తున్నారో అది but who ప్రాముఖ్యం. is leading you to read. పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడాలి. You should be led by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా You నడిపింపబడాలి. should be led by the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. అక్షరము చంపును. The letter kills you. అక్షరం అంటే దేనికి? పాత నిబంధనకు అని మనం వింటుంటాం. అక్కడ మోషే ద్వారా నడిపింపబడ్డారు ప్రజలు. People were led by అక్కడ ఆత్మ Moses. కార్యము లేదు. There's no work of spirit over there. ధర్మశాస్త్రం ద్వారా They నడిపింపబడుతున్నారు. were led by the law. లాతో నడిపింపబడుతున్నారు. They were led by the law. అందరూ నశించిపోయారు. Everyone perished. అందరికి దూషణ ఏమని రాబడదు బైబిల్లో? What is written in Bible? ఎందుకు వాళ్ళు నశించారంట? Why did they perish? సంగడము గుణగడము, Complaining a moment. సంగడము గుణగడము.
గుంగడము Complaining and murmuring. సంగడము గుంగడము Complaining and murmuring. నేను ఈ జాతి నువ్వు ఆ జాతి I belong to this నాకు tribe, ఇంత you belong బైబిల్ to that తెలుసు tribe. నీకు ఇంత బైబిల్ I తెలుసు know this much Bible, you నేను know వీళ్ళ that much కొడుకుని Bible. నువ్వు వాళ్ళ కొడుకువి I'm his son and నీవెంత you're that నేనెంత Who are ఇవన్నీ you are చూసేసి lying. వాళ్ళు నాశనం అయిపోయారు They see all these మన and perish. క్రైస్తవ సమాజం కూడా అలానే ఉంది Even our Christian community is like కానీ this. అదే ఎడారిలకు But in the same wilderness, యేసయ్య కూడా వెళ్ళాడు even Jesus went. కానీ ఆయన శరీరంలో వెళ్ళలేదు But he not going to. పరిశుద్ధాత్మ ద్వారా He తీసుకెళ్లబడ్డాడు was led by the Holy Spirit. అప్పుడు ఏం జరిగింది What happened then? ఏం జరిగిందమ్మా What happened then? శోధనను జయించాడు He యేసయ్య overcame the temptation. శోధనను జయించాడు యేసయ్య He overcame the temptation. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా With the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా By the power of the అన్న Holy నువ్వు ఏం Spirit. చెప్తున్నావు Anna, what are you telling? పాత స్వభావము The old character అక్షరము is letter. శరీర సంబంధము Is fleshly. నూతన సృష్టి New creation. ఆత్మ సంబంధి Is spirit. ఆత్మతో నడిపింపబడేవాడు Led by the Spirit of ఆత్మలో God. నివసించవాడు You live ఆయన in the Spirit ధ్యానం of అంతా God. ఆత్మలో ఉంటుంది His mind is on the Spirit. ఎంతమందికి అర్థమవుతుంది How many understand it? మనమందరం బాప్తిజం పొందుకున్న వాళ్ళము We all got మనమందరం baptized. క్రైస్తవులు అనబడుతున్నాము We all are called మనమందరం Christians. క్రీస్తు అని అంటున్నాము We all say అయితే Christ. ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు But కుమారుడా today God is speaking to you, నీవు son. ఈ సంఖ్యలు విరగొట్టబడ్డాయి కరెక్టే Your chains are నువ్వు broken, ఇశ్రాయేలు yes. బయటికి ఈ ఐగుప్తు నుండి బయటికి వచ్చావు కరెక్టే You came out of Egypt, కానీ yes. ఈ రోజు అంటున్నాడు అమ్మ దేవునితో But today God is saying to you, ఒక్కసారి నీ మెదడు పరీక్షించు once examine your నీ mind. మనసు పరీక్షించు Examine your mind. నీ శరీరం ఇచ్చేసే బానే ఉంది Your నీ flesh, శరీరము నీళ్ళలో పోయింది బానే ఉంది your flesh went into what is కానీ నీ nice. మనసు నాకు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు Why are you not giving your mind to నీ me? మనసులో ఎందుకు అదే దురాత్మ అన్నాడు ఎందుకమ్మా Why? మనసు మారట్లేదు Your కాబట్టి mind is not changed. మనసు మారకపోతే If your mind doesn't change, రూపము మారదు your form will not change. హల్లెలూయా Hallelujah. రూపం మారాలా మారదు ద సీక్రెట్ ఇస్ ద హోలీ స్పిరిట్ రహస్యం పరిశుద్ధాత్మ మాత్రమే. చెప్పండి ద సీక్రెట్ ఇస్ ద హోలీ స్పిరిట్ Say the రహస్య secret is the Holy Spirit. పరిశుద్ధాత్మ. రహస్య పరిశుద్ధాత్మ. అయితే ఒక అద్భుతమైన ప్రాబ్లమ్ పడ్డాడు పౌలు Paul caught a wonderful problem. ఒక భయంకరమైన ప్రాబ్లమ్ లో పడ్డాడు పౌలు Paul fell into a dangerous అంటున్నాడు, problem. Paul is saying, పౌలు అంటున్నాడు Paul is saying, షిమి పాస్టర్ Shiva Pastor garu, నువ్వు చెప్పింది బాలే అర్థమైంది I understood very well what you బాలే said. ఉంది అర్థమైపోయింది We understood very well. నేను ఆత్మలో నడవాలి I should walk in the spirit, కానీ ఏమైతుంది ఈ శరీరంలో ఉన్నాను but I'm in the flesh. బాప్తిజం పొందుకున్నాను I got baptized. కానీ అర్థం ఎట్లా 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 చేయాలి అది చెప్పు కదా But how should I do this? Tell అని me. అంటూ Saying, 7వ అధ్యాయం రోమియోలు 7వ అధ్యాయంలో అంటుంటాడు Romans chapter అమ్మ అది 7. చాలా అద్భుతం మీకు అర్థమైతే 15. ఆ ఏలయనగా ఆ. నేను చేయనది నేను ఎరుగను, ఆ. నేను చేయని నిశ్చయించినది ఆ. చెయ్యక ఆ. ద్వేషించున్నది చేయుచున్నాను. ఆ. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ఆ. ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్టు ఆ. ఒప్పుకొనుచున్నాను. ఆ. కావున ఇకను ఆ. దాని చెయ్యునది ఆ. నాయందు నివసించు పాపమే గాని ఆ. నేను కాదు. ఆ. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని ఆ. నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ఆ. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. నేను చెయ్యగోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని. ఏ చేయాలంటే అట్లే ఉందా అద్భుతం అంటే పౌలు ఏమంటున్నాడంటే What Paul is saying, మన కోసం అమ్మ అంత ధన్యత For us. కదా మన కోసం రాశాడు పౌలు he wrote it for us. హల్లెలూయా Hallelujah. పాస్టర్ నువ్వు చెప్తుంది అద్భుతంగా ఉంది Pastor, what you're నేను saying is శరీర wonderful. సంబంధంలో ఉండకూడదు అంటున్నావు నువ్వు You're saying we should not be fleshly. అవునా Yes. కదా Yes or నేను no? ఆత్మ సంబంధిగా మారాలి I should become a person of అవునా కదా spirit. చెప్పండి Yes or no? కానీ అన్న పాస్టర్ ఏమైతుందంటే You know what is happening, Pastor? నేను ఏం చేయాలనుకుంటున్నా చేయలేకపోతున్నా What I want to do, I'm not able to do. ఏదైతే చేయకూడదు నాకు తెలుసు కానీ అదే చేసేస్తున్నా I know what I should not do, but that I'm doing. అవునా కదా Yes or no? అన్న నీతో ఏమంటారు క్రీస్తుని వెంబడించాలన్నది నాకు తెలుసయ్యా I know that I have to follow Christ. కొంతమంది అంటుంటారు అన్న నాకైతే ప్రతిరోజు చర్చ రావాలని ఉంటది అంటారు As few people say that every day I want to come to church. అది మంచి ఆశనా కాదా Is a good desire or not? చెప్పండి Tell me. ఆ ఇక్కడ మంచిగా అంటారు మళ్ళీ మీ పిల్లలు ప్రతిరోజు వస్తే కొట్టరు Here you say nicely, but if your children come every day, don't you beat them? మీరు కాదు చాలా ఉండేవా కొంతమంది మా సంఘంలో ఐ షల్ బి ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అని చదువుతుండే 23 కీర్తన నేను నిరంతరము యెహోవా మందిరంలో నివాసం ఉంటానని చదువుతారు. అవునా Yes. ఇష్టమా లేదా చెప్పండి Do you like it or not? 23 కీర్తన ఇష్టమా లేదా 23 Psalm, do you like it or not? ఇప్పుడు ఇష్టం లేదా అంటే చర్చిలో ఎట్లా అనొచ్చు కానీ ఇష్టమే అని చెప్తున్నాను If you say I don't like, how can you say it in church? యెహోవా నా కాపరి స్టార్ట్ అవుతుంది It will start with the Lord is my shepherd. మళ్ళీ ఆఖరి ఎట్లుంటది How is it in the end? నేను నిరంతరము I will always దేవుని మందిరంలో నివాసం. అమ్మా ఎక్కడ నివాసం అమ్మా యెహోవా మందిరంలో హల్లెలూయా ఎంత అద్భుతం కదా ఆలోచిస్తే. How wonderful it is to think about it. సో అలానే కొంతమంది పిల్లలు వచ్చేసి దివారాత్రులు ఇక్కడ ఉండడం మొదలు పెట్టారు. So like that few children came and started to live here day and night. దేవుని మందిరంలో ఉంటామనేది They came to live in the house of God. బాబా గొడవలే మా ఇంటి బయట
There were fights and fights in front of నా us. పిల్లలు వచ్చి దివారాత్రులు దేవుని సన్నిధానం ఉంటే నా కడుపు ఎవరు చూస్తారు, మా ఇంటిని ఎవరు చూస్తారు సార్ అన్నారు. If my children come and be in the house of God day and night, then who will look after my house? No. అర్థం కాదు కదా, You don't నేను understand. Right? ఎగతాళి చేయట్లేదు, అర్థం అవ్వట్లేదు ప్రజలకు. I'm not mocking, but you're not వాక్యం understanding. దాకుంటేనే బాగుంది అంటున్నారు కొంతమంది. Few people are saying that the word is good until it is only just word. అవునా కదా? Yes or no? యేసయ్య Jesus. ఇదేదో కల్పన కథ కాదు, యేసయ్యనే అన్నాడంట కదా. This is not imaginary story. Jesus said. ఒకడు వచ్చేసి నా తండ్రి చనిపోయాడంటే One person came and said that my father ఆ died. మృతులు పాతి పెట్టుకోండి అని యేసయ్య అనేదాకా బాగుంది పాస్టర్ అన్నారంట మా చర్చ్ లో. When Jesus said that let the dead bury dead, it is good. ఇప్పుడు అనుకుందాం సంఘం ఎందుకు రాలేదు మా ఆదివారం అంటే, Now if we say why did you not come to church on Sunday? అయ్యో మా డాడీ చనిపోయాడు అంటే, If you say my father died, పాస్టర్ అదే మాట అంటే if pastor says the same word, వస్తారా? will they come? పాస్టర్ ఏమంటున్నారా? కొడతారు పట్టుకొని అంటున్నాడు పాస్టర్. They stone us, they beat us. నేనైతే ఇంకా నెక్స్ట్ సండే నుండి సండే చర్చికి రారనుకుంటున్నాను. పాస్టర్ అయితే మామ కొట్టినా కొడతారు అంటున్నాడు పట్టుకొని. They're హల్లెలూయా. saying that they might beat us also. చూడండి ఏమవుతుందనంటే, See what is happening? బైబిల్ చదివినంతసేపు బానే ఉన్నారు అందరు క్రైస్తవులు, Till they read Bible, all Christians are good. బోధలు వినేదాకా బానే ఉన్నారు. Till they read. ఎప్పుడైతే నడిచే సమయం వస్తాదో, But when the time to walk ఎప్పుడైతే comes, వెంబడించే సమయం వస్తాదో, when the time to follow comes, అందరూ వెనకకి తిరిగి వెళ్ళిపోతున్నారు. everyone turn back and go. హల్లెలూయా. Hallelujah. ఎంత అద్భుతంగా ఉంటది. How wonderful it is. ఆమేన్. చదవం గాని 6వ అధ్యాయం యోహాను 6వ అధ్యాయంలో అద్భుతం ఉంటది. In John 6 it is written wonderfully. ప్రజలు భయంకరంగా వెంబడిస్తున్నారంట ఆయనను. People are following him like crazy. భయంకరంగా ప్రజలను వెంబడిస్తున్నారంట. In a crazy way they follow హల్లెలూయా. Jesus. ఎందుకంటే ఒక రోజు ముందు ఏం చేశాడంట, You know what he did? 5,000 మందికి తిండి పెట్టాడంట ఫ్రీగా. He gave free food to 5,000 సో people. నెక్స్ట్ డే ఏం చేశారంట, So what are they doing next day? ఆయన ఇంకో సైడ్ వెళ్ళిపోతే When he went to the other side, అటు సైడ్ కూడా వచ్చేసి they even went there. ఏసే ఏం చెప్పకుండా వస్తేవి, Jesus, why you came without telling? ఇట్లా చేస్తే ఎట్లా పరిశాను, అయినా మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే, But I love you so much. మేము మా బస్ చార్జులు, ఆటో చార్జులు, షిప్ చార్జులు పెట్టుకొని వచ్చాం నీ వెనక. We came with putting a bus charge, ship charge, all కానీ charges. నిన్న తిండి పెట్టిన ఏసయ్య But the Jesus who gave food yesterday, ఈ రోజు జర కోపంలో కనబడ్డాడు. today is a little angry. సూటిగా మాట్లాడడం మొదలు పెట్టాడు. Started to talk మనకి on ఇష్టం face. ఉండదుగా సూటిగా మాట్లాడితే పాస్టర్లు We don't like pastors to talk on our face, right? కదా. హల్లెలూయా. Hallelujah. పారబుల్స్ ఏమంటారు, ఉపమానాలు. ఉపమానాలు మాట్లాడితే, కథలు మాట్లాడితే బాగుంటది. If we like them when they speak in parables and కానీ ఇప్పుడు stories. సూటిగా మాట్లాడడం మొదలు పెట్టాడు ఏసయ్య. Now he is talking on face. ఇక్కడ రండి అందరూ అన్నాడు. Everyone come here. మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారో తెలుసా, నాకు తెలియదు అనుకుంటున్నారా? Don't you think that I నేను don't చేసిన know? ఆశ్చర్య కార్యాలు బట్టి కాదు, Not because of the miracles I did. నేను చేసిన బోధ బట్టి మీరు రాలేదు సంఘానికి. You did not come to church because of మళ్ళీ my ఎందుకయ్యా teaching. అంటే, Then why? నిన్న పెట్టాను కదా బిర్యానీ, Yes, I kept biryani, ఈ right? రోజు కూడా దొరుకుతుందని వచ్చారు మీరు. You came that you will find శరీర it today సంబంధులు also. మీరు. You're fleshly people. అంటే పాదవడం మొదలైపోయిందని రాయబడ్డది. If they got offended, అక్కడికి వేసి ఆగలేదు, Jesus did not stop just ఇంకా there. ఉన్నతంగా చెప్పడం మొదలు పెట్టాడు. Decided to, ఇప్పుడు నుండి speak మీకు even more. బిర్యానీ కావాలంటే if you want biryani even more, నేనే ఆ జీవాహారం మొదలు పెట్టాడు. I am the living వాళ్ళకి word. ఇంకా అభ్యంతరం పొందడం మొదలయ్యింది. And they got offended. హల్లెలూయా. Hallelujah. తర్వాత ఏమన్నాడు మొదలు పెట్టాడు, You know what he said? if you do not eat of my flesh and my blood, నా శరీరమును తిని నా రక్తమును త్రాగకపోతే నాలో మీకు భాగం లేదంటుండే. you don't have శిష్యులు part in కూడా me. అభ్యంతర పడుతున్నారని బైబిల్ రాయబడ్డది. The Bible is written that even the శిష్యులు disciples కూడా got అభ్యంతర offended. పడుతున్నారు. Even the disciples got ఏంది, offended. దురాత్మ పట్టిందా ఏంది? Easy, demon ఈయన possessed. శరీరము ఈయన రక్తం మేము ఎలా తాగాలి? How can we eat his flesh and drink his blood? ఏమంటున్నాడు ఈ మాట? Why is he saying like this? అందుకే 666 అంటుంటారు కదా. That's why they say అందుకే 666. యోహాను 6:66 ఏమని రాయబడ్డది అంటే, What is written in John 6:66. అప్పుడు నుండి ఆయనను ఎవ్వరు వెంబడించలేదని రాయబడ్డది. Until then nobody followed him. అందరూ వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. Everybody started to go ఎవరు back. వీళ్ళంతా? Who are they all? శరీరంలో నడిచే వాళ్ళు. Fleshly people. ఎవరు వీళ్ళంతా? Who are they all? ఇందాక చెప్పాను చూడండి అదే. Just now I told you, right? బైబిల్ చదివేదాకా బానే ఉంటది. Until they read the Bible, everything is good. ఓ నిరంతరం దేవుని మందిరంలో నివసిస్తేదాకా బానే ఉంటది. Until they say, I will live in the house of God కానీ forever, it is ఎప్పుడైతే good. దేవుడు అంటాడు ఇప్పుడు రా, But when God దేవుడు says, come ఎప్పుడైతే now, అంటాడు అన్ని వదిలేసి రా, when God says, leave నీ everything తండ్రి and come. చనిపోయినా నువ్వు నన్ను వెంబడించు అంటున్నాడు Even if your యేసయ్య. father dies, you come and follow me. నీకున్నదంతా సంపాదన అమ్మి వేసిన నన్ను వెంబడించు అంటున్నాడు Sell యేసయ్య. everything you have and come follow me. యేసయ్య అనేదాకా బానే ఉంది. Jesus says it is లైఫ్ good. కంబడ చర్చ్ లో దైవజన్ అంటే ఎందుకు కోపం వస్తున్నది? Then why are you angry when the man of God is saying, ఇక్కడ "Come మా to church"? సైతాను కూర్చొని ఉన్నాడు. Yeah, the devil is sitting. అందుకే మన జీవితాలు మారట్లేదు. That's why lives are not changing. ఎంతమందికి అర్థమైతే నేను చెప్తున్న How many మాట? are changing, understanding? హల్లెలూయా. Hallelujah. నన్ను ఎప్పుడైతే హల్లెలూయా వెంబడించు అన్నాడో దేవుడు, When God told me to follow, సమస్తం వదిలి వెంబడించిన నేను దేవుని I కృప left ద్వారా. everything and followed him by his అమెరికాను grace. పెంటతో సమానము. America నా is like లక్షల dust. జీతము పెంటతో సమానము. My lakhs of హల్లెలూయా. my job is హల్లెలూయా. like dung. దాని తర్వాత
తర్వాత భయంకరమైన ప్రయాణము Then dangerous అనేవాడు journey. లేడు. Nobody నేను would అమెరికాలో ఉన్నప్పుడు అన్న అనే వాళ్ళు ఉమ్మించడం మొదలు పెట్టాడు నా ముందల. The people who called me Anna when I was in America started to బాడీ speak to- బిల్డర్ లాగా ఉండేవాని బక్కగా అయిపోయినా I used to be like a bodybuilder. నన్ను I చూసి became so ప్రజలు lean. అయ్యో పేషెంట్ అనే వాళ్ళు, People used to say, "Ayyo, అయ్యో వీనికి patient." బీపీ ప్రాబ్లం అనే వాళ్ళు He had BP problem. నిశ్శబ్దముగా ఉండి They were quiet. కళ్ళను దించుకొని I was quiet and- దేవా నీవు పిలిచిన వాడు నమ్మకము కలిగిన వాడివి, God, the one who called is నన్ను faithful. హెచ్చించువాడవు నీవే, You are the one who exalts నా me. చిత్తము కాదు నీ చిత్తం జరుగును Not గాక. my will, but let your will be నన్ను done. దేవుడు దంచి ప్రిపేర్ చేశాడు. God crushed me and prepared me. హల్లెలూయా. Hallelujah. దేవుని వెంబడించాలంతే, You have to follow God. That's it. ఆటంకంగా మారకూడదు. No, become a hindrance. ఎవరి గురించి అమ్మ దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు? About whom God is speaking these నీ words. జీవితం క్రీస్తు వలె మారాలని. Your life should become like Christ. బట్ ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ లైఫ్, కానీ జీవితంతో ఇప్పుడున్న జీవితంతో సంతోషంగా ఇఫ్ యు ఉంటే, ఆర్ హ్యాపీ విత్ యువర్ బీపీ ప్రాబ్లమ్స్, ఈ బీపీ సమస్యలతో సంతోషంగా ఇఫ్ యు ఆర్ ఉంటే, హ్యాపీ విత్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్స్, నీ ఆరోగ్య సమస్యలతో ఇఫ్ యు సంతోషంగా ఆర్ ఉంటే, హ్యాపీ విత్ యువర్ పావర్టీ, నీ పేదరికంతో సంతోషంగా ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ సిన్, నీ పాపంతో నువ్వు సంతోషంగా ఉంటే, ఈవెన్ జీసస్ కెనాట్ చేంజ్ యువర్ లైఫ్. యేసు కూడా నీ జీవితాన్ని మార్చలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you understand? యేసే కూడా మీ జీవితం మార్చలేదు. Even Jesus cannot change your life. మీ కడుపు మీ ఏమంటారు మిమ్మల్ని మేము సంతోషపరచడానికి మీరు ఇవన్నీ చేస్తున్నారు. To make yourselves happy, you're doing all these చర్చ్ కి things. రావచ్చి నేను చర్చ్ కి పోయిన అటెండెన్స్ You're coming to church and saying that I went to church today, attendance. కరెక్ట్ చూసినావా? 10% ఇచ్చిన Did you see? I gave correct 10%. అటెండెన్స్. నేను కరెక్ట్, నేను మంచివాడిని. I'm very good. మమ్మ మీరు వెళ్తున్న నరకానికి, You're going to hell. మీరు వెళ్తున్న నరకానికి. You're going to hell. అది నిజం. That is truth. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త ఒకసారి చదువుదామా? Let's read Matthew once. హల్లెలూయా. ఒక మాట Hallelujah. అంటాడు ఆయన. He's saying one thing. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మాథ్యూ చాప్టర్ 8 మత్తయి 8, 11, 12 ఒకసారి చదువుదామా? 11 and 12. అనేకులు ఆ. తూర్పు నుండి పడమట నుండి వచ్చి అనేకులు తూర్పు నుండి పడమట నుండి ఆ. వచ్చి వచ్చి అబ్రహాముతో కూడను ఆ. ఇస్సాకుతో కూడను ఆ. యాకోబుతో కూడను ఆ. పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని కానీ వినండి, చదవండి. రాజ్య సంబంధులు రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోని అమ్మమ్మ వినండి. ఎంతో మంది ఎక్కడెక్కడ నుండి వచ్చి దేవుని రాజ్యంలో కూర్చుంటారు, కానీ Many people will come from different places and sit in the kingdom of God. రాజ్య But, సంబంధులు ఎవరు వీళ్ళు? but the people of the kingdom, who are they? మనమా ఎవరమ్మా? రాజ్య సంబంధం కాదా? Are we not the people of the ఇంగ్లీష్ లో kingdom? అయితే సన్స్ ఆఫ్ ద కింగ్డమ్ అని రాయబడ్డది. రాజ్యంలోని కుమారులు. ఏం చదువుమా? రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. ప్లీజ్ డోంట్ బి బ్లైండ్ దిస్ మార్నింగ్. ఉదయకాలం గుడ్డివారే ఉండకండి. ఇది దేవుని వాక్యం. This is the word of God. చాలా మంది ఏమంటారు అంటే, Many people say that వాడు పోతాడు నరకానికి, నేను ఎందుకు పోతా? he will go to hell. Why will I go? అంతే కదా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా క్రైస్తవులు నేను నరకాన్ని పోతాను ఆలోచించే వాళ్ళు? Is there any Christian who thinks that I can go to hell? ఎందుకంటే మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం అట్లా మైండ్ ని. Because we prepare our minds like హల్లెలూయా. that. Hallelujah. కానీ దేవుని వాక్యం అంటుంది, The word of God is saying, నువ్వు రాజ్య సంబంధం ఉండొచ్చు. you can be the You person can of be the called kingdom. as sons of God. మీరు దేవుని కుమారులను పిలువబడొచ్చు. కానీ But వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారండి? where are they going? చెప్పండి, ఎక్కడ Where వెళ్తున్నారు? are they going? ఎక్కడ వెళ్తున్నారమ్మా? నరకము. Hell. నరకము స్పష్టంగా రాయబడ్డది. Clearly it is written. అమ్మా ఇది కూడా మనకు భయం పెట్టకపోతే నాకు ఏం చేస్తున్నాం అర్థం అవ్వట్లేదు. These verses, these messages will not make me sleep in the night. ఈ మాటలు, ఈ వాక్యాలు నన్ను రాత్రి పడుకోనివ్వవు. Hallelujah. Hallelujah. They don't make me sleep in the night. రాత్రి నన్ను పడుకోనివ్వవు ఇవి. ఎలా అమ్మా? How? ఫలాలు లేకుండా తండ్రి ముందర నిలబడితే ఎలా ఇట్లా నిద్ర వస్తుందా? How can you stand before Father I without cannot. fruits? నేను పడుకోలేను. యవనస్తులతో రాత్రి మాట్లాడుతూ అదే అన్నా నేను. Last night I was talking to young people and telling the same thing. నా భయము, My fear నేను నా తండ్రి ముందల in front of my Father. ఫలాలు లేకుండా ఎలా నిలబడాలి? How can I stand without మీకు భయం fruits? అనిపించదమ్మా సంగమా? Church, are you not scared? చెప్పండి యవనస్తులారు, మీకు భయం అనిపించదా? Young people, are you not scared? భయం లేకుండా నోటి మీద అదుపు ఉండదు మనకు. Without fear there's no భయం control over లేకుండా our మాట్లాడుతున్నాం tongue. మనం. Without fear we are talking. కానీ నిజమైన భయం ఏది ఉండాలి? But what is a real fear? దేవా నీ ముందు నిలబడినప్పుడు God, when I stand in front of నీవు you, నాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని the privilege, the నేనేం blessing of చేయాలి? salvation you gave me, what should I do? ఫలాలుగా మార్చి నీకు ఇవ్వాలి I should కదయ్యా. turn it into fruits and give it to you. హల్లెలూయా. Hallelujah. అదే కదమ్మా నూతన సృష్టికి ఉన్న పని. That is the work of the new creation. అర్థమవుతుందని చెప్తున్న మాటలు. Are you understanding my word? అయితే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, What Paul is saying here? హల్లెలూయా, Hallelujah. నాకు అర్థం అవ్వట్లేదు, I'm not understanding. నాకు అర్థం అవ్వట్లేదు. Not understanding. God. నేను గుండె నొప్పితో మాట్లాడుతున్నాను. నేను ఇది నిజం భయం నాది. I'm talking with the pain in my మీకు heart. ఎలా తట్టుకుంటారో ఎలా చూస్తారో తెలియదు, కానీ నేను మాత్రం ఫలాలు లేకుండా నా తండ్రి ముందు నిలబడలేను. I don't know how you take it, but I cannot stand in front of my Father హల్లెలూయా. without fruits. ఆయన Hallelujah. పునాది వేశాడంటే
నేను ఇల్లు కట్టాలంతే. If he lays a foundation, I should తండ్రి build the house. పునాదేశాడంటే కుమారుడు ఇల్లు If కట్టాలంతే. the father lays a foundation, I should హల్లెలూయా. build the house. ఒకడికి 4 ఇచ్చాడంట దేవుడు తలాంతులు. God gave a 4 ఇచ్చిన వాడు 8 చేయాల్సిందంతే. He should make it 8. ఒక 2 వాడు 2 ఇంకా చేయాల్సిందంతే. The one who received 2 should make it 4. ఒక్కడు కలిగిన వాడు ఏం చేశాడంటమ్మా? The one who received 1, what did he do? గుంత తవ్వి పాతి పెట్టాడంట. ఏం చేయలేదంట దాంతో. He did not do anything. He దీని buried మర్మం it. నిన్న చెప్పాను యవనస్తులకు. ఎందుకు చేయలేదంటారు? I told to my young people the mystery behind it. 4 వాడు 8 చేశాడు. The one who received 4 made it 8. 2 వాడు 4 చేశాడు. The one who received 2 made it 4. ఒక్కడు కలిగిన వాడు ఎందుకు చేయలేదంటారు? You know, the one who received 1, why did he not multiply it? విత్తని చోటు ఫలాలు కోరుకునేవాడు, నీవు గంభీరుడవు, నీవు కోపం కలిగిన వాడు కాబట్టి నాకు తెలిసి నేను చేయలేదు అన్నాడు కదా, అవునా కదా? Yes or no? అంటే ఏసే అడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన జవానికి సంబంధం ఉందా? Is there any connection ఏం between the లేదు. question Jesus ఆ asked and his యవనస్తుడికి answer? చెప్తే మీకు మర్మం చెప్తా ఎందుకు ఆయన చేయలేదని చెప్పాను. I told the mystery to my young ఎందుకు తెలుసా people. ఆయన చేయలేడమ్మా? You know why? ఒకటి చెప్పాలా? Shall I tell you one thing? ఆయనకు మండింది కాబట్టి. Because he got jealous. వానికి 4 ఈయనకు 2 నాకు ఒకటేనా? You gave 4 to him and 2 to this person and gave only 1 to me. సంఘంలో ఇట్లే కదా మనం అందరం ఉండేది. Like this we be in the church, right? Yes. ఆయనకు 4 తలాంతులు, ఈయనకు 2 తలాంతులు, నేను పనికిమాలను కదా, ఒక్కనే కదా, సరే నువ్వు వచ్చినప్పుడు చూపిస్తా, ఒక ఫలం కూడా ఇవ్వ. You gave to 4 to that person, there's 2 to this person, and because I'm useless, you gave me 1. అసూయ. Jealousy. హల్లెలూయా. Hallelujah. సంఘంలో నిండున్నది. It is filled in the శరీర church. కార్యము. The work of the flesh. నా పేరు తీసుకోలే పాస్టర్ అయ్యా, సరే నేను రాను పో. Pastor did not take my word, name, so రాకపోతే I will not ఏమని come. పోతుందమ్మా? బైబిల్లో రాయబడ్డది. It is written in Bible. According to each one of their capacity. వాళ్ళ సామర్థ్యం చొప్పున. సామర్థ్యం చొప్పున దేవుడు ఇస్తాడు. According to your capacity, God will give you. మా పిల్లలకి ఏం నేర్పించానంటే, What I taught to my children. అయ్యో నీకు ఒక్కటే ఇచ్చాడు, నువ్వు చేయాల్సింది 2 ఇంకొకటే. God gave you వాడు 4 వాడు 8 చేయాలి. The one who received 4 should make it 8. అసూయ పడే బదులు ప్రార్థన చేయి వారి కోసం. Instead of getting jealous, pray for them. హల్లెలూయా. Hallelujah. ఎవరికి ఎక్కువ తలాంతు ఇవ్వబడ్డదో Those who receive more. వారి కోసం ఎక్కువ ప్రార్థన చేయండి అని బైబిల్లో రాయబడ్డది. It is written that pray more మనం for మాత్రం them. అసూయ, But we get కోపాలు, jealous, ద్వేషాలు, anger, hatred. హల్లెలూయా. Hallelujah. ఇది శరీర కార్యము. This is the work of the flesh. ఇది This is శరీర కార్యము. work of flesh. కానీ బాప్తిజం పొందుకున్నవాడు, But the one who got baptized, క్రైస్తవుడు, the Christian, నూతన సృష్టి, new creation, నూతన సృష్టి, New creation, నూతన తలంపులు, new thoughts. హల్లెలూయా. Hallelujah. అయితే ఒక ప్రాబ్లం ఏమైంది అంటే, One problem is, పౌలు ఇక్కడ అంటున్నాడు, Paul is saying here, రోమ 7 అధ్యాయంలో, In Romans నేను chapter ఏం 7, చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, what I want to do, that I am not ఏదైతే able to do. చేయదనుకుంటున్నాను అది చేస్తున్నాను, What I ఇది నాకు don't want to అర్థం do, that I am అవ్వట్లేదు. doing. I'm not understanding ఎవరు this. ఎంతమంది అంటారు నేను కూడా అదే పరిస్థితిలో How ఉన్నాను many of you అని? say that even I am in the same condition? చెప్పండి, Tell me. లేరా? Are ఈ you not పోరాటం there? లేదా? Is this one not happening? నాకు నిజం చెప్పాలంటే దేవుని సేవ చేయాలనే ఉందని ఎంతమంది అంటారు? నేను దేవుని సేవించాలని ఎంతమంది అంటారు? How many of you say that I should serve the దాని Lord? తర్వాత దాని తప్ప ఇంకేముంది మన జీవితంలో? Is there anything else except that in our lives? దేవుడు చెప్పండి, Tell me. సేవ చేస్తున్నామా? Are we doing? ఆర్ వి ఏబుల్ టు డూ ఇట్? చేయగలుగుతున్నామా? చెప్పండి అమ్మా. Tell me. చేయలేకపోతున్నాం. You're not able to do it. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే శరీరము, Because flesh. చేయలేకపోతున్నాం, Not able to do ఏదో it. బంధిస్తుంది. Something is bound. ఎంతమంది అంటారు ప్రతిరోజు నాకు చర్చికి రావాలన్నది? ఎంతమంది అంటారు? How many of you say that every day I want to come to church? మా అక్కలు వస్తారు, చప్పట్లు కొట్టి వాళ్ళు My ప్రతిరోజు sisters వస్తారు. come every day, they come. రేపటికి బ్రదర్స్ అని కూడా చెప్పాలా పాస్టర్ అయ్యా? Tomorrow, pastor, should హల్లెలూయా. tell my brothers also. ప్రతిరోజు రావాలని ఉంటది, Every day they want to come. కానీ అయ్యా పనులు ఉంటాయి ఇంట్లో, But there are works in the house. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, There are many responsibilities. రాలేకపోతున్నా. I'm not able to. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్? Why such problems? అయితే అప్పుడు పౌలు ఒక మాట అంటాడు. Then Paul is saying one thing. పౌలు ఏమంటాడంటే, What Paul is saying? నాకు అర్థమైపోయింది ఇప్పుడు, Now I understood. నాకు అర్థమైపోయింది. I understood this now. ఏమంటున్నాడు ఆయన? What is he saying? నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, I understood one thing. నాలో పోరాటం జరుగుతున్నది. హల్లెలూయా. వర్స్ నంబర్ 21. 21వ వచనము. కాబట్టి ఆ. మేలు చేయుగోరు నాకు ఆ. కీడు చేయుట కలుగుచున్నదను ఆ. ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి ఆ. దేవుని ధర్మశాస్త్రమునందు ఆ. నేను ఆనందించుచున్నాను గాని ఆ. వేరొక నియమము. అమ్మా ఇది జాగ్రత్తగా వినండి. Listen హల్లెలూయా. very carefully. ఎన్ని నియమాలు ఉన్నాయి? How many laws? చెప్పండి అన్న. Tell me. 2. ఎన్ని? How many laws? 2 నియమాలు కనబడుతున్నాయి అంటున్నాడు. There are 2 laws. నియమం 2 ఒకటా చెప్పండి? How many laws? 1 or 2? ఇక్కడ చదువుతున్నావు కానీ నియమం యాక్చువల్ 2 నియమాలు ఇచ్చాడా? Did God give you 2 laws? మోషే 2 నియమాలు ఇచ్చాడా? Did Moses give you 2 laws? చెప్పండి. Hallelujah. నియమం ఒక్కటే కదా. Oh, there is only one Hallelujah. law. Hallelujah. ఇవి పునాది అండి. This is the foundation. హల్లెలూయా. Hallelujah. నియమం ఒక్కటే. There is only one law. ఇంకోటి ఏంటంటే Another thing is నియమము the law పరిశుద్ధము. is holy. ఇదే 7వ అధ్యాయంలో ముందు పైన రాసి ఉంటది. నియమము, The law. the law is holy, ధర్మశాస్త్రం the పరిశుద్ధమైనది. law is good, ధర్మశాస్త్రం మంచిది. the law is holy, ధర్మశాస్త్రం the పరిశుద్ధమైనది. law is good. ధర్మశాస్త్రం మంచిది. హల్లెలూయా. Hallelujah. మళ్ళీ ఇక్కడ ఏంది 2 నియమాలను రాస్తున్నాడు? Why is he writing there are 2 laws here?
ఇక్కడ రెండు నియమాలు, ఇంకో నియమం పని చేయడం నేను చూస్తున్నాను I'm అంటున్నాడు. seeing that there's another law that సమయం is working. జరుగుతుంది కానీ ప్లీజ్ జాగ్రత్తగా వినండి. Listen very carefully. రెండు నియమాలు లేవండి, There are no two laws. నియమం ఒక్కటే, Law is only నియమము one. Law ఒక్కటే. is only one. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, But what is he ఈ saying? రెండు నియమం ఎందుకు అంటున్నాడంటే, Why is he saying two laws? శరీరంలో నియమాన్ని చూస్తే అదొకటి, If you see the law in the flesh, that is one. ఆత్మలో నియమం చూస్తే ఇంకొకటి. శరీర సంబంధి నియమాన్ని ముట్టుకుంటే అదొక నియమంగా మారుతుంది. If the fleshly person touches the law, it becomes one ఆత్మ law. సంబంధి నియమాన్ని ముట్టుకుంటే And if the spiritual person touches అది the law, ఇంకొక నియమంగా it మారుతుంది. becomes another law. సో ద లా ఇస్ వన్, అయితే ధర్మశాస్త్రం ఒక్కటే. బట్ డిపెండింగ్ ఆన్ హూ ఇస్ అప్రోచింగ్ ఇట్ బికమ్స్ టూ. కానీ ఎవరు దాన్ని ముట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి అది రెండుగా విభజించబడింది. అక్కడ ఒక మాట అంటారు చాలా అద్భుతంగా 14వ వచనంలో. He is saying wonderful thing in verse ప్రాబ్లం ఎక్కడ 14. వచ్చింది అక్కడ అంటాడు ఆయన. He is telling the problem. 7వ అధ్యాయం 14వ వచనం. Chapter 7 verse 14. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఏం సంబంధము? ఆత్మ ఆత్మ సంబంధము. అమ్మ వినండి, హల్లెలూయా. Listen. ధర్మశాస్త్రము The law ఆత్మ సంబంధము. is spiritual. కానీ ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేసాము? But what did we శరీర do? సంబంధంగా We మార్చేసాం. made it carnal. అన్న అర్థమవుతుందని చెప్తున్న Are మాట. you understanding? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, A law came through Moses. కానీ ఏం చేసేసాము? But what did we do? శరీర సంబంధంగా We చేసేసాము. made it carnal. అన్ని శరీర ఏమంటే ఆచారాలు పెట్టేసాము. We put all ఇది these చేయాలా, ఇది traditions. చేయొద్దు, You should do this, ఇలాంటి you should బట్టలు not do వేసుకోవాలా, that. ఇలాంటి బట్టలు You వేసుకోవద్దు. should wear this kind of clothes, not wear అమ్మ that kind of ఎన్నున్నాయన్న clothes. ఆజ్ఞలు? అక్క చదివింది 10. Akka read 10 laws. కరెక్టే అమ్మ, క్రైస్తవులకు అంతే తెలుసు. Christians only that ఎందుకంటే much. అప్పుడులో రాళ్ళు బర్ర ఎక్కువైనా 10 రాసాడేసే. ధర్మశాస్త్ర ప్రకారం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? But according to how many laws are there? Hallelujah. 630. 630. హల్లెలూయా. Hallelujah. 630 ఆజ్ఞలు ఉన్నాయంట. 630 దాంట్లో commandments. ఒక్క ఆజ్ఞ కూడా నువ్వు విరగొట్టావు అని అంటే నువ్వు పాపివి. If you break even one, then you are a sinner. ఏం తినాలి, What shall we ఏమి తినొద్దు, What should not eat? ఎలాంటి బట్టలు What వేసుకోవాలి, kind of clothes you should wear? లేవి కాండం చదివితే If you read అక్కడ Leviticus, రాయబడ్డది మీకు తెలుసా? It is written over there. లేవి కాండం ప్రకారం మీకు తెలుసా? You know, according to మీరు Leviticus, కాటన్ లినెన్ బట్ట తర్వాత తప్ప ఏం వేసుకున్నా మీరు పాపులు తెలుసా? if you wear anything except cotton and linen, you are a sinner. ఎంతమంది కాటన్ లినెన్ ఒక్కటే వేసుకొని వచ్చారు ఈరోజు? How many of you are wearing just cotton and linen? అది కూడా ఈ మధ్య బట్టల గురించి జ్ఞానం కూడా లేదు మనకు. హల్లెలూయా. These days we don't have knowledge about clothes. కాటన్ Also. లినెనే, Cotton and దాన్ని linen, కూడా that's కలిపి it. వేసుకోకూడదు. That also you should not mix and wear. ఇవన్నీ ధర్మశాస్త్రం అండి. దాన్ని రాసుకొని They wrote that. ఏమంటారు? మతాలు పుట్టాయి. The religious were హల్లెలూయా. formed. Hallelujah. మన దగ్గర చూడండి ఎంత మంది ఉంటారు. See how many people are here. ఈ సిలోన్ పెంతికొస్తే ఒక దగ్గర పోతే వైటే వేసుకోవాలి మీరు. If you go to Pentecost, they say oh, you వైట్ should wear only white. వేసుకోకపోతే మీరు పాపులు. ఎన్నో ఉన్నాయి, There are many. కానీ అన్ని శరీర సంబంధమైనవి. But everything is physical. అందుకే fleshly. యేసయ్య పోరాడుతుంటాడు ఆ పరిసయ్యులతో. That's why Jesus is fighting. వాళ్ళు with వచ్చి the యేసుని masses. పట్టుకొని కొడుతూనే ఉంటారు. They come and they beat Jesus. సాబాతు రోజు నువ్వు ఎలా హల్లెలూయా ఈ మిరాకిల్ చేసావు, స్వస్థత చేసావు? How are you healing on Sabbath? సాబాతు రోజు నువ్వు ఎలా నీ శిష్యులు తింటున్నారు? How your disciples are eating ఎలా on Sabbath? చెప్పండి? How? అయితే యేసు ఒక్కటే అంటున్నాడు, Jesus is saying only one thing. అయ్యో అయ్యో, ధర్మశాస్త్రము The law ఆత్మ సంబంధమైనది, is spiritual. శరీరానికి అర్థం కాదు. No, it is not understood by అర్థము flesh. కాదు. It is not understood by flesh. అయితే But ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అని అంటే to fulfill that యేసయ్య అంటాడు, law, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, Jesus is saying, I did not come to నెరవేర్చడానికి cancel the వచ్చాను. law. I came to fulfill it. కానీ మీతో అసాధ్యం అది. But it is impossible to మీతో you. అసాధ్యం అది. It is impossible to you. అందుకే That's why ఆత్మస్వరూపైన నేను వచ్చాను. I came, who is the form of the ఆత్మస్వరూపైన Spirit. నేను వచ్చాను. I came, you in spirit. ధర్మశాస్త్రాన్ని కొట్టవేయడానికి కాదు, Not to cancel ధర్మశాస్త్రాన్ని the law, నెరవేర్చడానికి. but to fulfill the law. అప్పుడు మనం అడగాలి, Then you should ask, నీవు ధర్మశాస్త్రము నువ్వు నెరవేర్చావనంటే if you fulfill the దాని law, అర్థమేంది? what does it mean? నేను I దాన్ని నెరవేర్చే అవసరం లేదు. don't have to fulfill it. హల్లెలూయా. Hallelujah. దాని గురించి ఆలోచించే అవసరం లేదు. I don't have to think about it. మీరు నమ్మకపోతే If you would don't అదే అంటున్నాడు believe. పౌలు ఇక్కడ. Paul is saying the same thing. ఏమంటున్నాడు? What is he saying? ఇంకొక Another నియమము, వేరొక నియమము ఆ. నా అవయవములలో ఉన్నట్టు ఆ. నాకు కనబడుచున్నది. ఆ. అది నా మనస్సునందున్న ఆ. ధర్మశాస్త్రముతో పోరాడుచు. చూడండి, see, మనసులో ఉన్న ధర్మశాస్త్రం ఒకటి అంటున్నాడు, he's saying there is a law in ఇంకో mind. నియమం ఎక్కడ పనిచేస్తుందంటమ్మా? Where is another law? శరీరములో. In the flesh.
రెండు ఆయనలోనే ఉంది. Both are in ఇక్కడ him ఎంత only. మందికి శరీరము ఇంకా మనసు ఉందమ్మా? How many of you have mind అంటే and body పోరాటం both? మీలో ఉన్నది. That means the war is in Please you. జాగ్రత్తగా వినండి. Listen very carefully. ఇది మీ సమస్యల కోసమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. Today God is speaking because of your హల్లెలూయా. problems. Hallelujah. ధర్మశాస్త్రము ఒకటే, The law is కానీ one, నేను రెండుగా ఉన్నాను. but I am two. నాకు ఒక మనసు ఉంది, I have a mind. నాకు ఒక శరీరం ఉన్నది. I have a body. హల్లెలూయా. హల్లెలూయా. మనసేమో దేవుని సేవ చేయాలంటుంది, The mind is saying serve the శరీరమేమో Lord. ఎట్లా మళ్ళీ నా కడుపు ఎట్లా అంటున్నది. Flesh is saying what about my belly? హల్లెలూయా. Hallelujah. ఆత్మలోనేమో నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, In the spirit I want to serve the కానీ Lord. శరీరం అంటుంది నువ్వు యు ఆర్ నాట్ కేపబుల్, But the flesh is saying you నువ్వు do పనికిరావు, you are నీకు useless. చేత కాదు, నీకు నువ్వు ఏం చేసావో నాకు తెలియదా, don't నీ you- don't I know శరీరంలో what ఏ you can రోగం do? నాకు తెలియదా, Don't I know the నేను ఏం sickness in the చేయాలనుకుంటున్నాను What I want to do? చేయలేకపోతున్నాను, I'm not able to ఏం do. చేయకూడదు What I should not అది do. చేస్తున్నాను. That I'm doing. అయితే నాకు అర్థమైంది, So I understood. నా మనస్సులో ఒక నియమం ఉన్నది, There is a law in my నా mind. శరీరానికి ఇంకొక నియమం ఉన్నది. There is another law in my ఎంతమందికి body. అర్థమవుతుంది? How many of you understand it? అర్థమవుతుందా? Are you understanding? అంటే శరీర సంబంధి అయిన వ్యక్తి A physical person, fleshly ఆయన person, ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేడు. he will never move forward. ఎందుకంటే ధర్మశాస్త్రము Because the law, ఆయనను కించపరుస్తుంటది, it is condemning ఆయనను him. దోషిగా మాట్లాడుతుంటది. It is putting him అందుకే guilty. వాక్యం ఏమంటున్నది, That's why the word says, అక్షరము చంపును, the letter kills you. అక్షరము చంపును, The letter kills you. అక్షరము చంపును. The letter kills you. 6వ వచనం ఒకసారి చదవమా, 7వ అధ్యాయం 6వ వచనం. Read chapter 7 verse 6. ఇప్పుడైతే ఇప్పుడైతే దేని చేత దేని చేత నిర్బంధించబడితేమో ఆ. దాని విషయమై చనిపోయిన వారమై ఆ. ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక ధర్మశాస్త్రము నుండి, విడుదల పొందితిమి గనుక వామ్మో, ఈ ధర్మశాస్త్రం నుండి, శరీర ధర్మశాస్త్రం నుండి From the law of the విడుదల flesh, పొందితిమి గనుక because we got మనము delivered. ఆ ఆత్మ అక్షరానుసారమైన అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ప్రాచీన స్థితి కలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై గలవారమై సేవ చేయుచున్నాము. ఒక మాట అంటాడు. He's saying one thing ఇది ఇక్కడ 24వ వచనం. in verse 24. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. నేనెంత దౌర్భాగ్యుడను. ఇక్కడ రావాలి మనం అందరం, వచ్చామా You లేదా? all should come to this place. Did we come? ఇంతసేపు మా ప్రయాణం జరిగింది, We journeyed so much. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. Holy Spirit is speaking to us. చేయాలనుకుని చేయలేకపోతున్నాను, What I want to do, I'm not ఏది చేయదో అది doing. చేసేస్తున్నాను. And what I don't want to do, I'm అయ్యో doing. ఎంత దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యుడిని అని ఎవరన్నా పౌలు అంటున్నాడు. Who is saying? సెయింట్ పాల్. Paul is saying, హల్లెలూయా. Hallelujah. సెయింట్ పాల్ అంటున్నాడు, ఎంత దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యుడను. What a wretched man I am. ఆ, ఇట్టి మరణముకు లోనగు ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి ఈ శరీరం నుండి నన్నెవడు విడిపించును. నన్ను ఎవడు విడిపించును. మన ప్రభువైన అమ్మమ్మ ఒక్కసారి వినండి వినండి వినండి. Listen, హల్లెలూయా. Hallelujah. ఇది ఉట్టి మన 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 ఏడ్పు కాదు. This is not just our cry. భూలోకం పైన ఉన్న ప్రతి మనిషి ఇది This ఏడుస్తున్నాడు. is a cry of every human on earth. పాపాలు ఇది ఏడుస్తున్నారు. Babas are crying. అయ్యో దౌర్భాగ్యుడు నేను. Oh, I'm a wretched man. అందరికి తెలిసింది. Everyone knows this. అది నువ్వు పంతులైనా, పాస్టర్ అయినా, మౌలానా అయినా, Though you're a pandit or a pastor or a maula, నువ్వు ముసలోడమైనా యవనస్తుడమైనా, though you're an old person or a అందరికి young ఇది person, తెలుసు. everyone knows. నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, I'm trying so much. ఎన్నో సాధకాలు చేస్తున్నాను, I'm practicing so much. ఎన్నో పూజ పునస్కారాలు చేస్తున్నాను. I'm doing many pujas. చెప్పండమ్మా అన్నలారా, మీరు అనలేరా? Brothers, can ఎన్ని you say సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, From so many years I'm ఎన్ని praying. సంవత్సరాల నుండి బైబిల్ చదువుతున్నాను, From so many years I'm reading కానీ Bible. ఎప్పుడు చూసినా లైఫ్ ఎలా ఉంది? But always, how is అవే the life? దురాత్మ తలంపులు, The same evil అవే thoughts. కోపము తలంపులు, The same anger thoughts. అక్కడే పడిపోతున్నా. There only I'm falling. అయ్యో నేనేమంటున్నాడు పౌలు? What is the Paul ఏ saying? దౌర్భాగ్యుడను నేను. I am a ఈ wretched man. మరణానికి అప్పగింపబడిన ఈ శరీరాన్ని నన్నెవడు విడిపించును. ఎవడు విడిపించగలడు? Who can deliver the flesh that is subjected to death? ఆన్సర్ ఒకే లైన్ లో వస్తది. The answer comes in only one line. మన ప్రభువైన యేసుక్రీస్తు మన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను. చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో అమ్మ వినండి, Listen. అంతే ఆన్సర్. That is the answer. ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడుదల చేయగలడు అని అంటే, If you ask who can deliver me from this flesh, అక్కడ ఏమిస్తున్నాడు ఆన్సర్ పౌలు? what is the answer Paul is giving? ఏమిస్తున్నాడమ్మా? What is the answer he is giving? యేసయ్యకు మహిమ కలుగును గాక, Glory be to ఆయనకు Jesus. కృతజ్ఞత కలుగును గాక. Thanks be to him. ఆయన అంటుంది ఒకటే మాట, He's saying only one thing. నా శరీరానికి సంబంధించిందంతా Everything related to my flesh, ఆయన చూసుకున్నాడు కాబట్టి ఆయనకు వందనాలు కలుగును గాక. because he took care of it. Praise be to him. అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారు. Those who understand say loud ఆయన hallelujah. ఇప్పుడు దాకా అంత పెద్దగా రాసుకుంటూ Until now he wrote very ఆయన big words. ఏమంటున్నాడు? What is he saying? మనుషునికి అసాధ్యము. To man it is impossible. మనుష్యుడు శరీరాన్ని కంట్రోల్ చేయలేడు. Man cannot control the flesh. పాపాన్ని మనిషి జయించలేడు. Man cannot overcome the sin. నేను పౌలు కూడా అదే అంటున్నాను. నేను Even Paul, I నాకు Paul is saying the అసాధ్యం same. అది.
It is impossible to me. హల్లెలూయా. Hallelujah. అందుకే That's why ఒక్కరికే అది సాధ్యము. it is possible to only ఆయన one. వచ్చి పని చేసేసాడు. And he came and did his work. సమయం లేదు కానీ హెబ్రీ 9 చదివితే If you read Hebrews అక్కడ 9, ఏమని రాయబడ్డది? what is written? వన్స్ అండ్ ఫర్ ఆల్. ఒకేసారి నా అందరి యేసయ్య my ఆ Jesus, ప్రధాన యాజకుడు my high priest, హల్లెలూయా ఆయననే బలిపశుగా మారి he became the పరలోకానికి sacrifice. వెళ్ళి He went to heaven. ఒకేసారి బలి అర్పణ చేసి on once he became a పాపాన్ని sacrifice. కొట్టివేశాడు. He పాపాన్ని కొట్టివేశాడు. canceled the sin. పాపాన్ని కొట్టివేశాడు. Cancel the sin. ఇప్పుడు పాపం గురించి భయపడాల్సిన వీలు నాకు లేదు. Now I don't have to fear the sin. ఏదైతే పాపం నన్ను పట్టుకొని ఉందో, The fear that was gripping me, ఏదైతే పాపం నన్ను మైండ్ పాపంగా పెట్టుకొని ఉందో, the sin that was gripping my అది mind, యేసయ్య కొట్టివేశాడు. Jesus canceled ఇప్పుడు it. నేనేం చేయాలి? What I have to do? ఫ్రీగా In స్వేచ్ఛగా in freedom, దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని నేను వెతకాలి. I should seek his kingdom and his నూతన righteousness. సృష్టి ఎవరైతే ఇప్పుడు వివేక్ ఉన్నాడో, Now the new ఈ creation రోజు today. నుండి వివేక్ ఒకటే పని. From today we ఈ can only one పాపమును work. కొట్టలేవు కాబట్టి Because you cannot ఆయన cancel your పాప sin. బలిగా మారాడు. He became the sacrifice. అది బాప్తిజం అర్థము. That is our meaning of పాప బలి baptism. ఆయన మారాడు. He became the ఎందుకు? atonement of sins. ఎందుకు? Why? నిన్ను క్రీస్తు వలె మారనీయకుండా ఆపింది పాపము. వాగ్దాన దేశానికి వెళ్ళనీయకుండా ఆపింది ఏంది? పాపము. What stopped you from going to the promised land? Your sin. పాపాన్ని ఏ మనిషి జయించలేడు. No man can overcome the sin. ఆ పాపాన్ని కొట్టివేశాడు మన యేసయ్య. And now Jesus canceled that sin. కానీ వాగ్దాన దేశానికి ఎవరు వెళ్ళాలి? Then who should go to the promised land? మనము వెళ్ళాలి. We should go. హల్లెలూయా. Hallelujah. పరలోకానికి ఎవరు వెళ్ళాలి? Who should go to heaven? మనం వెళ్ళాలి. We should go. మనకి ఇప్పుడు దాకా ఆపింది ఏంది? And what stopped until now? పాపము. The sin. ఇక్కడ పాపము, ఇక్కడ ఉన్న పాపము, The sin that is in తలంపులో ఉన్న mind. పాపము. Sin in thoughts. ఆయన ఏమంటున్నాడు? What is he saying? నా యేసయ్య శరీరం చూసుకుంటున్నాడు కాబట్టి My Jesus is taking నా care of my పని flesh. ఒక్కటే, My work is only one thing. ఆత్మ. Spirit. హల్లెలూయా. Hallelujah. అర్థమైందా Did you కాలేదండి? understand or not? ఇది నేను హల్లెలూయా టెల్లింగ్ వెరీ క్లియర్లీ. స్పష్టంగా చెప్తున్నాను. మీ జీవితం అలా ఉందో లేదో అది మీకు తెలుస్తది. You should know if your life is like కానీ that or not. బాప్తిజం, నిజమైన బాప్తిజం పొందుకున్న క్రైస్తవుడు But a real Christian got real baptism. ఆ రోజు నుండి From that day onwards, ఆత్మ విషయాల తప్ప దేనిపైన దృష్టి పెట్టాడు. he will never put his mind on any other things except the spiritual things. హల్లెలూయా. Hallelujah. ఇది 100% దేవుని వాక్యంలో రాయబడ్డది. This 100% written word of హల్లెలూయా. God. Hallelujah. ఎంత అద్భుతం చూడండి. How wonderful it is. ఆయన ఎంత అద్భుతంగా రాస్తాడంటే ఆ How లాస్ట్ వర్డ్ wonderful. చదువుమా. See the last word. Read the last మన word. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో మనస్సు విషయంలో నేను దేని నియమముకు ఆ. శరీర విషయములో ఆ. పాప నియమముకును దైవ నియమముకును ఆ. శరీర విషయములలో ఆ. పాప నియమముకు దాసుడనై ఉన్నాను. ఇది అద్భుతమా కాదా? Is this no ఆయన wonderful? ఏమంటున్నాడు? What is he saying? నేను దాసుడై ఉన్నాను. I am a slave. దేని విషయంలో అంట? In what? శరీర విషయంలో In the flesh. నేను దేనికి దాసుడై ఉన్నాను? I'm slave to what? పాపముకు దాసుడై ఉన్నాను. I'm slave to sin. ఎప్పుడైనా విన్నారా ఇది? Did you ever hear this? మనకు మతం ఏం నేర్పించింది? What the religion taught us? మీరు సైతాన్, మీరు పాపపు దాసులు కాదు, మీరు క్రీస్తు దాసులు అన్నారా లేదా? ఆత్మ. Did they not tell you that you're not slave to sin but the slave of పౌలు కూడా Christ? చెప్తున్నాడు, Paul is saying one ఈ thing. శరీర పోరాటం నాది కాదు, ఆయనది. The war in the flesh is not mine but his. నా పోరాటం ఇక్కడ. My war is in my mind. ఈ పోరాటం ఆయన చూసుకుంటున్నాడు, ఈ పోరాటం నేను పోరాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతా. The war in flesh God is taking care, but I will war శరీర in my mind and సంబంధమైన go forward. పోరాటం నా దేవుడు చూసుకుంటాడు. The fleshly నా war God will శరీరంలో take care. రోగం దేవుడు చూసుకుంటాడు. God will take out the కానీ sickness of the సైతాన్ ఏం body. చేశాడు? What the devil did నీ to you? రోగం పైన నేను ధ్యానం పెట్టాడు. You put your focus on నీ your రోగం sickness. పైన నేను ధ్యానం You put పెట్టాడు. your focus on your నీ disease. దరిద్రం పైన ధ్యానం పెట్టాడు. You put your focus on poverty. వినండి, పౌలు కూడా ఒకసారి ధ్యానమైన రోగం పైన వచ్చేసింది. Even once Paul, ఆయన అంటున్నాడు, దేవా నీ చిత్తమైతే ముళ్ళు నన్ను తీసే అన్నాడు. Paul is saying, if it is your will, take దేవుడు away this ఏమన్నాడు? thorn. God, what did ఆ God say? పోరాటం నీది కాదు పౌలు, అది నాది. Paul, that battle is not yours, it's నీవు mine. ఆత్మ విషయాల పైన ధ్యానం పెట్టు అంతే. You put your mind on spiritual things. వినండి, That's it. దాని తర్వాత After that, ఆ ముళ్ళును దేవుడు తీసాడా లేదా మనకు తెలీదు. we don't know whether God removed that దాని thorn or తర్వాత not. పౌలు ఒక్క రోజున రాశాడా? Did Paul write even once? after రాశాడా that? పౌలు ఒక్క Did he రోజున? write even once? మేబీ దేవుడు స్వస్థత ఇచ్చాడో ఇయ్యలేదు. My God might have ఆయన healed him or ఏమంటున్నాడు not. తెలుసా? You know what he's saying? శరీరము నిష్ప్రయోజనం కాబట్టి నాకు అవసరం లేదు. The flesh is useless, so I నేను don't need ఆత్మ it. విషయాల పైన ధ్యానం పెడతాను. I will put my mind on నేను spiritual ఆత్మ things. విషయాల పైన ధ్యానం పెడతాను. I will put my mind on spiritual ఎంత things. అద్భుత కార్యము దేవుడు మన కోసం What చేస్తున్నాడు. a wonderful God God అమ్మా, did ఏ to us. మతంలో ఇది లేదు, No religion ఏ has this. దేశంలో ఈ పేద లేదు. This teaching is ఎన్నో going on మతాలు in the ఉన్నాయి, world.
ఎన్నో మతాలు ఉన్నాయి, There are many religions. ఎన్నో సాధకాలు ఉన్నాయి, There are many practices. ఎన్నో పూజలు ఉన్నాయి, There are many pujas. ఏదో ఉన్నాయి కానీ There are many things. ఎక్కడ కూడా Nowhere. ఏ దేవుడు కూడా No God. నేను వచ్చాను ఈ పాపము తీసుకోవడానికి అనలేదు. He did not take him to ఆయన take your మన sin. పాపాన్ని దూరం చేశాడు. He took away our sin. ఎందుకు? Why? మనం ఆత్మ స్వరూపంగా మారడానికి, So we can become the మనం spirit. ఆత్మ సంబంధంగా మారడానికి. become the spirit. కుమారుడు అర్థమవుతుందా? Son, are you understanding? మన జీవితం అలా ఉందా లేదా? Is our life like that? or- హల్లెలూయా. Hallelujah. ఇది చెప్తూ ఎంత ఇక్కడ ఏమన్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడని అన్నాడా? Did he say, oh, ఒక్క వర్డ్ చదివి కూర్చుందామా? అదే 8 అధ్యాయంలో మొదటి వచనం ఏమంటాడు? what is he saying in chapter 8 verse 1? అబ్బా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ 2 నిమిషాల ముందు ఏమన్నాడు? 2 minutes before. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను నేను, Oh, what a wretched man I ఈ am. మరణకు అప్పగింపబడుతున్న శరీరాన్ని ఎవరు రక్షిస్తారు? Who will deliver the flesh that is కనులు subject to death? తెరవబడ్డాయి. And his eyes were అయ్యో opened. అయ్యో. నా యేసయ్య కొట్టివేశారుగా, My Jesus took it away. మరణాన్ని జయించారుగా, He overcame the death. పాపాన్ని తీసేశారుగా. He took away the sin. ఇప్పుడు నేను ఆత్మ సంబంధం అయినాను. Now I am a spirit. I am free in my mind. నా మనసులో స్వేచ్ఛ నేను ఈ రోజు కలిగి నుండి ఉన్నాను. యేసుని వెంబడిస్తాను. Today I'll follow డబ్బు Jesus. టెన్షన్ నాకొద్దు, I don't want the tension of రోగం money. టెన్షన్ నాకొద్దు. I don't want the tension of ఈ శరీరం sickness. నిష్ప్రయోజనము. This flesh is useless. సైతాను నన్ను ఈ టెన్షన్ లో పెట్టాడు. The devil put me in ఎప్పుడు the చూసినా శరీరం ఆలోచనలో పెట్టాడు. Always he kept me in the కానీ thoughts of నా flesh. యేసయ్య నా మనసు మార్చి వేశాడు. But I just changed my నేను mind. ఆయననే వెంబడిస్తా. I will follow him. ఇప్పుడు నాకు ఏ శిక్ష విధి లేదు. Now there's no condemnation to me. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏంటి దేవుడు అంటున్నాడు ఈ రోజు సంఘముతో? What God is saying to the church. ఈ రోజు ఏం చెప్తున్నాడు? What is he saying ఈ today? రోజు నువ్వు టెన్షన్ పడకూడదు. Today you should not be tense. నీ శరీరము ఆయనకు సంబంధించినది. Your flesh belongs to him. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? How many of you understanding? అందుకే సహవాసము చాలా ప్రాముఖ్యము. That's why fellowship is very important. సహవాసం చాలా ప్రాముఖ్యము. Fellowship is నేను very మళ్ళీ important. చెప్తున్నానండి, సహవాసం చాలా I'm ప్రాముఖ్యము. telling you again, fellowship is very important. ఆత్మ సంబంధి అంటే దాని అర్థమైంది, What is నీ it mean in the బంధువులు person's ఆత్మ spirit? సంబంధమై ఉండాలి. Your relative should be నువ్వు spiritual people. ఉండాల్సింది ఆత్మీయ గృహములో, You should be in the spiritual ఆత్మ house. సంబంధములో. With the spiritual ఎందుకంటే people. వాళ్ళు ఎప్పుడు ఆత్మ విషయాలపైన నీ ధ్యానం పెడతారు. Because they'll put your focus on సమయం spiritual లేదు, అది things. చదువుకుంటే పోతే అదే రాయబడ్డది. If you keep reading the శరీర same సంబంధులు శరీర విషయాలపై, fleshly people will put కానీ the mind on ఆత్మ fleshly సంబంధం things. ఆత్మ విషయాలపై But the ధ్యానం spiritual పెడతారు. people will put the mind on కొంతమంది spiritual మీ things. దగ్గరకు వస్తుంటారు, Few people will come to ఎప్పుడు you. చూసినా మీ శరీర లోపం చూపిస్తుంటారు. No, they show you the weakness అయ్యో of నువ్వు flesh. బలహీనంగా ఉన్నావు అంటుంటారు. They say you're weak. వాళ్ళు దేవుని ద్వారా నడపబడుతున్న వాళ్ళు కాదు, They're not being led by వాళ్ళు God. శరీరంతో They're నడపబడుతున్నారు. being led by the ఆ flesh. సహవాసంలో నువ్వు ఉంటే If you're being the fellowship, నువ్వు నాశనం you're అయిపోతావు. being destroyed. అందుకే ఆత్మీయ తండ్రి దగ్గరికి రావాలి. That's why come to spiritual ఆయన నీ father. శరీర బంధకాల నుండి ధ్యానం తీసి You put away your ఆత్మ focus on spiritual. సంబంధమైన విషయాలపై పెడతాడు. You put on spiritual things. దేవుడు మాట్లాడుతున్నాడు లైఫ్ కంఫర్ట్ చర్చ్ తో. God is speaking to Life Color Church. నీ సహవాసం మార్చే సమయం వచ్చింది. The time has come to change నీ your fellowship. బంధువులు శరీర విషయాలు మాట్లాడుతున్నారా? I am ready to speak his నేను fleshly things. దేవుని సాక్షిగా చెప్తున్నాను, I am telling as a witness of దేవుని God. అధికారిగా చెప్తున్నాను. I'm telling as a authority వారి of నుండి God. బయటికి రా. Come out of them. దేవుడు అబ్రహాం అన్నాడు, God said to Abraham, నీ తండ్రి దేశాన్ని వదిలి బయటికి రా. leave the country వాళ్ళు of your శరీర father's house. సంబంధాలు, They are fleshly వాళ్ళు people. బలహీనపు మాటలు మాట్లాడేవాళ్ళు, They talk weak words. నీలో ఉన్న లోపాలు చూపించేవాళ్ళు, They show your weakness. నీలో ఉన్న రోగం చూపించేవాళ్ళు. They show your disease. అక్కడ నువ్వు ఆత్మ విషయాలపై ధ్యానం You పెట్టలేవు. cannot focus on spiritual బయటికి things. రా. Come out. మోషే బయటికి రా. Moses, come out. ఐగుప్తుని బయటికి రా. Come out of Egypt. బయటికి రా. Come out. ఎస్తేర్ బయటికి రా. Esther, come out. ఇస్సాకు బయటికి రా. Isaac, come out. అందరూ బయటికి రండి. Come out. ఓ రిబా షకాల రబా. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.